రైట్. క్లాస్ వచ్చేసి ఈరోజు ఘాతాలు ఘాతాంకాలు, రైటా. ఈ క్లాస్ సంబంధించింది ఫస్ట్ మీరు క్లాస్ ఈ వీడియో చూసినప్పుడు ఏం చేయాలా, దీనికంటే ముందు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, రైటా. ఆ లింక్ దగ్గర ఏముంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని చూడాలి క్లాసు. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ నేను రాయను కదా దానిపైన బోర్డు పైన. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది, రైట్. క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చినాడు చూడండి. సో మనకి x = √64 ప్లస్ √121 మైనస్ √169 విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు, రైటా. సో 64 వాల్యూ ఎంత, √64 వాల్యూ 8 ప్లస్ 121 వాల్యూ ఎంత 11, కాబట్టి 8 + 11 ఎంత 19. నెక్స్ట్ మైనస్ ఉన్నది చూడండి. సో 169 ఉన్నది. సో 169 ఎంత, √13² అది. సో కాబట్టి ఏమవుతుంది, 8 + 11 - 13, అంతే కదా. 8 + 11 - 13 ఎంత అవుతుంది, రైటా. 11 + 8 ఎంత, 19 - 13 = ఎంత, 6. అర్థమైనా. సో టక్కన స్క్వేర్లో చూస్తే వస్తాయి అనమాట. అందుకని స్క్వేర్లు నేర్చుకోవాలి. ఏమైనా ఈజీ లెక్క కదని అంటారా, దిగే కొద్ది తెలుస్తుంది లోతు, రైట్. ఇప్పటి నుంచి రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినారు అనేది. x² కనుక్కోమనండి అది. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x², రైట్. x² అంటే మనం ఏం కనుక్కున్నాలా, 6² కాబట్టి ఏమవుతుంది 36 అవుతుంది అనమాట. 6 36, ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అనేది చూడండి, రైట్. చూడండి మనకి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే 625 రూట్ ఇచ్చినాడు, స్క్వేర్ రూటే కదా ఇచ్చినది, రైట్. 625 అంటే దీని యొక్క స్క్వేరు 25², కాబట్టి ఏమని రాస్తాను నేను 25 అని రాస్తాను. తర్వాత ఏముండదు ప్లస్, ఏముండదు ప్లస్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే 625/100 అని ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు, 625/100. నార్మల్గా చెప్పండి, పైన దానికి మొత్తానికి రూట్ ఉండేది అట్లా ఉందే లేదా, √625/100 అని ఇచ్చాడు. సో 625 అంటే దీని యొక్క స్క్వేరు 25 యొక్క స్క్వేరు, 100 అంటే దీని యొక్క స్క్వేరు 10², మళ్ళీ ప్లస్ ఉన్నది కాబట్టి మళ్ళీ ప్లస్, రైటా. నెక్స్ట్ ఏముండదు, రైట్. 625 మళ్ళీ 10,000 ఉన్నది. సో 10,000 ఉంటే 4 సున్నాలు ఉంటే 2 సున్నాలు బయటకు వస్తాయి, రైటా. సో మళ్ళీ 25/100 ప్లస్ తర్వాత మళ్ళీ 25 సో 25 ఎన్ని సున్నాలు ఉంటాయి, 6 సున్నాలు ఉంటే 3 సున్నాలు బయటకు వచ్చేస్తాయి అనమాట. సో మనం ఎన్ని సున్నాలు రాయలేప్పుడు 3 సున్నాలు ఉంటుంది, 1000 అవుతుంది అనమాట. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 25 అనేది 25 కానీ రాస్తాం డైరెక్ట్. చూడండి రాసేటప్పుడు తర్వాత 1 సున్నా ఉంటే 1 అంక తర్వాత పాయింట్ వస్తుంది, రైట్. అప్పుడు ఏం రాయాలా 2.5. చూడండి కూడైతే అప్పుడు నేను ఎట్లా రాస్తున్నాను ఒకేసారి, రైటా. సో మనకి ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది, అంటే అప్పుడు ఏమైనా 0.25, రైటా. సో నెక్స్ట్ ఇక్కడ 3 అంకెల తర్వాత పాయింట్ ఉన్నాయి కాబట్టి 2 అంకెలు ఉన్నాయి కాబట్టి మనం పెట్టిన తర్వాత ఏం చేయాలి, అప్పుడు 0.025 అని రాయాలి. అర్థమైనాక పాయింట్ ఎంత ఒక దగ్గర, ఇక్కడ కూడా ఏం లేకుంటే పాయింట్ 0 పెట్టుకున్నట్టు కావాలంటే, రైటా. అన్ని అంకెల తర్వాత పాయింట్ ఉన్నాయి కదా. సో పాయింట్ అంతా ఇట్లా ఒక దగ్గర వచ్చి తల్లి రాసుకోవాలన్నమాట కూడేటప్పుడు. సో ఇప్పుడు కూడడం ఏం సింపుల్గా. సో ఎంత ఉండదు ఇలా 5, 5 × 2 7, 5 × 2 7. సో నెక్స్ట్ 5 × 2 7, ఎంత ఉన్నది ఇలా, కాబట్టి 27.775. అర్థమైందా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నది చెప్పండి. వచ్చింది చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది గివెన్ ఎక్స్ప్రెషన్ అనుకోసం ఒక లెక్క ఇచ్చినాడు. ఏమి ఇచ్చిందంటే లెక్కలో ఫస్ట్ 1681 ఇచ్చినాడు రూట్, 1681 రూట్ ప్లస్ ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు 8 ఓవరాల్గా మళ్ళీ రూట్ ఉండదు, అంతేనా. ఇదే ఇచ్చినది లెక్క. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ మనం ఏం చేయాలనుకోసం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఎన్ని వీటిని మళ్ళీ రూట్ ఇచ్చుకొచ్చి ఇంకొక నెంబర్ ఇచ్చుకొచ్చి మరి ఇట్లా ఏమని మనకు అనవసరం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి రావాలా, ఎక్కడి నుంచి రావాలా, ఇటు సైడ్ నుంచి రావాలా. సో ఇటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1681 యొక్క వర్గమూలం కనుక్కోవాలి మీరు, స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. మరి ఎట్లా కనుక్కుంటాం మనం, కొద్దిగా రైటా.
సో మనం ఎట్లా కనుక్కుంటాం ఫస్ట్? సో మనకి ఫస్ట్ ఏం చేయాలని అంటే 1681 తీసుకున్నాం. 1681 తీసుకున్నాం. తీసుకొని యూనిట్ డిజిట్ వాల్యూ ఏముండదో చూడాలి ఫస్ట్. మనం స్క్వేర్ చెప్పింది అదే కదా ఫస్ట్, యూనిట్ డిజిట్ వాల్యూ చూడాలి. మీరు ఏం చెప్తే స్క్వేర్ అయినా ఫస్ట్ రెండు వాల్యూని కట్ చేసుకుని చూడాలి. ఫస్ట్ 81 ఉండదు, అంటే యూనిట్ డిజిట్ నెంబర్ 1 ఉండదు. సో 1 ఉంటే మనకి స్క్వేర్ ఉన్నప్పుడు 88 వస్తుంది చెప్పండి. యూనిట్ డిజిట్ వాల్యూ అనేది 1 వస్తుంది, ఇంకొకసారి 9 వస్తుంది. కాబట్టి 1 వస్తుంది, ఇంకొకసారి 9 వస్తుంది. మీకు గుర్తుండేది దానికోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, రైటా? ఇప్పుడు నెక్స్ట్ ఏముండదు, ఏ ఇతనాక 16 ఉండదు. సో 16 అనేది దేనికి దగ్గరగా ఉండదు స్క్వేర్? 4కి. ఒకవేళ 15 అయినా కానీ దేనికి దగ్గరగా ఉంటుంది మనకు స్క్వేర్? చెప్తే కదా మీకు గుర్తుండదండి. సో మనకి ఇక్కడ ఏం రాయాలా? 4. ఇప్పుడు మనకి 2 వచ్చినాయి, 41 వచ్చింది, 49 వచ్చింది. మరి ఇప్పుడు 41 ఆన్సర్, 49 48. ఎట్లా చెప్తారు ఆన్సర్ 48 అని క్వశ్చన్? రైటా? 45 వాల్యూ అనుకుంటే దీని ఏది ఏ లాస్ట్ సంఖ్య? ఓకే, 45 ఈజీ కనుక్కోవచ్చు కాబట్టి 45 కంటే తక్కువ ఉన్నది కాబట్టి 48 క్వశ్చన్ అంటారా? మీ ఇష్టం, ఎట్లైనా చేసుకోవచ్చు. చూడండి, అంటే ఇంకొకరు చెప్తే మీకు దీనికంటే ముందు నెంబర్ తీసుకొని కాసి ఇంటి చేసి కాసి ఇది దీనికంటే ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నదని చూసుకుంటే కినా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 స్క్వేర్ తీసుకున్నాం. ఈ 4 నెంబర్ని తీసుకుంటే కినా 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 5. సో 4 5 అలా 20. అంటే 20 అనేది ఇచ్చిన నెంబర్ కంటే పెద్దగా ఉండదు, చిన్నగా ఉండదునే? పెద్దగా ఉండదు. సో పెద్దగా ఉంటే దీనిలో చిన్న నెంబర్ తీసుకున్నా, ఒకవేళ చిన్నగా ఉంటే కినా పెద్ద నెంబర్ తీసుకున్నా. ఆ రూల్ కష్ట మీకు చెప్పినాం, గుర్తుంటే లేదు అని కష్ట అన్నప్పుడు ఈ రెండు చూసుకుంటే కినా 45 స్క్వేర్ అనేది తీసేకి వస్తుంది మీకు. ఇంకొకటి చూడండి, అది కూడా చెప్తాను ఎప్పుడైనా కానీ లాస్ట్కి. అంటే 15 కానీ 25 కానీ 35 కానీ 45 ఏదైనా కానీ స్క్వేర్ ఉన్నప్పుడు కనుక్కోవడం చాలా ఈజీ. తెలుసు కదా ఎట్లా కనుక్కుంటారు అనేది. సో 5 5 అలా 25. తర్వాత ఈ నెంబర్ ఉండదు కదా, దీని తర్వాత వచ్చే నెంబర్ ఎంత? కాబట్టి 5 4 సో 20 25. తెలుసు కదా చేసేది. ఒకవేళ దీనికి చెప్పినప్పుడు ఏమవుతుంది? 25 5 5 అలా 25. నెక్స్ట్ 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? సో 3 4 సో 12 25. అర్థమైతే చెప్పినా కదా ట్రిక్ ఆల్రెడీ ఇది. సో 25 తీసుకోవడానికి క్వశ్చన్ చూడండి, 5 5 అలా 25. 2 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 3. కాబట్టి 3 2 6 6 25. 5 5 అలా 25. 1 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 2. 2 1 నాకు తెలిసిన 15 తీసుకోవాలని చెప్పొద్దండి, నాకు కూడా తెలుసు, రైటా? చెప్తా ఇట్లా, అంటే 5 వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాంతో కంపేర్ చేసుకుని సేదకుండా చూసుకుంటాం, రైటా? సో అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? 41 అవుతుంది. ఏమవుతుంది? 41. తర్వాత ఇంకా ఇక్కడ ఏముండదు? 8 ఉండదు కాబట్టి +8 మనకి మళ్ళీ ఇంకా రూట్ ఉంటుంది, ఈ విధంగా రాయాలి అప్పుడు. సో 41 + 8 ఎంత? 49. 49 అంటే దీని యొక్క స్క్వేర్ 7 స్క్వేర్. సో రైటా? సో ఇదనే కాదు, ఎప్పుడైనా కానీ మనకి వర్గమూలాలు ఎట్లా కనుక్కుంటారు, ఘనమూలాలు ఎట్లా కనుక్కుంటారో జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకుముందు చెప్పినాను కాబట్టి క్లాస్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఏమి ఇచ్చినాడంటే సింప్లిఫై అని ఇచ్చినాడు. మనకి ఇచ్చినాడా? చూడండి మనకి ఏమి ఇచ్చాడు. మనకి సింప్లిఫై అని క్వశ్చన్ లెక్క 4వ లెక్క కదా. క్వశ్చన్ నెంబర్ 4. రైట్, క్వశ్చన్ నెంబర్ 4. ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే దీంట్లో మనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా లెక్కలు మనం పెన్ను పెట్టి చేయకూడదు, ఈజీ లెక్కల్ని, రైటా? ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? 225 ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? 225 ఇచ్చినాడు. 225 అంటే దేని యొక్క స్క్వేరు? 15 యొక్క స్క్వేర్. అప్పుడు మనకి 154కి ఎంత కూడాలా? 15 కూడాలా. కూడితే ఎంత అవుతుంది మరి? 169 అవుతుంది. సో 169 మళ్ళీ దేని యొక్క స్క్వేరు? 13 స్క్వేర్. ఆ 13ని తీసుకొచ్చి దేనికి కూడాలా? 108. కూడితే ఎంత అవుతుంది? 121. 121 అనేది మళ్ళీ దీని యొక్క స్క్వేరు 11 స్క్వేర్. 11 అనేది దీన్ని మళ్ళీ దేనికి తెచ్చి కూడాలా? సో కూడితే ఎంత అవుతుంది? 36. 36 దేని యొక్క స్క్వేరు? 6 స్క్వేర్. సో మళ్ళీ 6 నెక్స్ట్ దేని తీసుకుని పోయి కూడాలా? 10 కూడాలి. కూడితే ఎంత అవుతుంది? 16. 16 దేని యొక్క స్క్వేర్ మళ్ళీ 4. కాబట్టి మన పైన వాల్యూ కంప్లీట్గా ఎంత వచ్చింది? మనకి పైన వాల్యూ 4 వచ్చింది. పైన 4 వచ్చింది. ఓకే, డన్. కానీ కింద ఒకటి ఇచ్చినాడు వాల్యూ. ఏమి ఇచ్చినాడు చెప్పండి? 16 ప్లస్ ఏమి ఇచ్చాడు తర్వాత? 19.25 ఇంటూ 4 స్క్వేర్ అని ఇచ్చినాడు, రైట్? మళ్ళీ దీనికి కూడా రూట్ ఉండదా? దీనికి కూడా రూట్ ఉండదు. ఇప్పుడు దీని వాల్యూ ఎట్లా కనుక్కుంటారు చూడండి. కనుక్కోవడం నేను చెప్తున్నాను కృష్ణ, వాల్యూ ఎవరైనా కనుక్కుంటారు. పిల్లలకి ఇచ్చినా కూడా నిదానంగా ఇంటి చేసుకుంటే లాస్ట్కి స్క్వేర్ కనుక్కుంటా అంటే చేస్తారు. 10వ తరగతి పిల్లలు కూడా లెక్క ఇస్తే చేస్తారు.
బట్ మనం తొందరగా అప్రోచ్ కావాలనుకుంటే ఈ విధంగా చేయగలుగుతాం మనం. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అని ఇచ్చినారు. 4 స్క్వేర్ మనం ఏమని రాయొచ్చు, 16 అనే రాయొచ్చు కదా. ఏమని రాయొచ్చు 4 స్క్వేర్ అని అంటే 16 అనే రాయొచ్చు. సో మనకి ఇప్పుడు చూడండి ఈ రెండింటిలో ఏం కామన్ ఉన్నాయి, 16 కామన్ ఉన్నాయి కాబట్టి నేను 16 కామన్ తీసేగిన. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, 1 + 19.25 కదా మిగిలేది. 1 + 19.25 కదా మిగిలి. అప్పుడు 1 + 19.25 అంటే మీకు ఏం చేసి కూడాలన్నప్పుడు పక్కన సున్నాలు పెట్టుకుని పాయింట్ దగ్గర పెట్టుకుని చేసేది. అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి 20.25 20.25 ఇంటూ ఏముండదు 16 ఉండదు. కాబట్టి సో ఇక్కడ నార్మల్గా చూడండి పాయింట్ తీసేసాను కావాలంటే, పాయింట్ తీసేసాను 2 అంకెల తర్వాత పాయింట్ ఉన్నాయి కాబట్టి దానికి కింద ఏం చేస్తారు అనుకుంటే 2 సున్నాలు పెట్టేయండి, కనుక్కోవడం ఈజీయే కదా. సో ఇప్పుడు 16 బయటకు రావాలంటే ఏం చేయాలి, అప్పుడు 4 స్క్వేర్ 20 25 దీని యొక్క స్క్వేర్ అవుతుంది, దేని యొక్క స్క్వేర్ అవుతుంది 45 స్క్వేర్. 5 5 25, 4 తర్వాత వచ్చే నెంబర్ 5, 5 4 20. సో 20 25 45కి 100 యొక్క దీని యొక్క స్క్వేర్ 10. కాబట్టి ఒక అంకె ఉంటుంది కాబట్టి 4.5 అని రాయచ్చే లేదా, రాయచ్చు. అప్పుడు సో 4.5 ఇంటూ ఎంత చేయొచ్చు మనం చెప్పండి, 4 చేయాల్సింది చెప్పండి. అప్పుడు 4 5 20, 4 16, 16 ఒక 2 18 అంటే 180. ఇది ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఏం పెట్టచ్చు 18 పెట్టచ్చు. సో మనకి ఇక్కడ ఏం పెట్టాలా 18 పెట్టాలి. అప్పుడు 2 2 290 రైటా, అండ్ డౌట్ ఉండదే. సో చూడండి పైన కొంచెం ఈజీగా ఇచ్చేసి కింద కొంచెం కాంప్లికేటెడ్ చేయాలని ట్రై చేసినారు క్వశ్చన్లో. సో మీరు దాన్ని నన్ను కాంప్లికేటెడ్ చేయకపోయినట్లు ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తే టక్కన వస్తుంది ఆన్సర్. కాంప్లికేటెడ్ చేసుకుంటాను లెక్క కూడా కాంప్లికేటెడ్ అవుతుంది, రైటా. ఏమంటారు రైటా. సో కొంచెం గ్యాప్ ఇస్తాను, ఆ టక్కన లెక్క చేయండి. మళ్ళీ ఒక లెక్కను మీరు చేయండి చూద్దామండి. స్క్వేర్ వర్గమూలం అనుకునేది ఉండదు కదా, ఇది చెప్పమంటే చెప్తాను నేను. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 5 6 5దే రైట్. క్వశ్చన్ నెంబర్ 5 ఏమి ఇచ్చినాడు చూడండి మనకి. ఫస్ట్ 1296 ఇచ్చినారు రా, ఆ మధ్యలో డివైడెడ్ బై ఇచ్చినాడు చూడండి, అది కదా మధ్యలో డివైడెడ్ బై కదా ఇచ్చిండేది, మైనస్ కాదురా. రెండు ఇచ్చినాడు చూడండి, 2 వాల్యూలు కదా ఇచ్చిండేది. 2 వాల్యూలు ఇచ్చేసి మధ్యలో ఏమి ఇచ్చినాడు మనకి డివైడెడ్ బై ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ చెప్పండి అప్పుడు. సో 1296 ఫస్ట్ ఏమి ఇచ్చినాడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1296. 1296 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అని అడుగుతున్నాడు. లేదా 1296కి 1296 స్క్వేర్ రూట్ ఎంత అని కష్టం చెప్పండి మీరు ఫస్ట్, రైటా. మీకు ఏమైంది చెప్పి మీకు ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడండి. యూనిట్ డిజిట్ 6 ఉంటే ఏమవుతుంది మనకి, యూనిట్ డిజిట్ 6 వచ్చేది ఎన్ని ఉంటాయి 4 4 16 వస్తుంది, 6 6 30 వస్తుంది, 2 వస్తాయి మనకి. యూనిట్ డిజిట్ వచ్చేది అంటే 4 వచ్చేది వస్తుంది, 6 వచ్చేది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముండదు, ఇది 12 ఉండదు. అంటే 12 దేని యొక్క స్క్వేర్కి దగ్గరగా ఉండదు, దేనికి దగ్గరగా ఉండదు 3 స్క్వేర్కి దగ్గరగా ఉండదు. ఎక్కువ ఉండేది తీసుకోకూడదు, 4 అనేది తీసుకోకూడదు, 3 స్క్వేర్కి దగ్గరగా ఉండదు. 3 ముళ్ళ 9. నెక్స్ట్ 16 అంటే మళ్ళీ ఎక్కువైపోతుంది, రైట్. మనకి అక్కడ ఏమన్నా ఇక్కడ 34 36. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ నెంబర్ తీసుకున్నాం, 34 తీసుకున్నా 36 తీసుకున్నా, ఏది తీసుకున్నా చూడండి. మీకు డౌట్ ఉంటే మీకు ఒకసారి ఇంకొకసారి డౌట్ ఉంటే చేసి చూపిస్తుంది, నేను చెప్తాను నాకు. 6 6 3 ముళ్ళ 9, రైటా. నెక్స్ట్ 6 ముళ్ళ 18 18 2 36, 6 9 12 12 96 అంటే ఇదే కదా ఆన్సర్. ఏంటి ఎట్లా వచ్చింది అనేది కూడా చెప్తుంది చూడండి. ఫస్ట్ మనకి 34 36 తీసుకున్నారనే, ఫస్ట్ ఈ నెంబర్ ఏమైతే తీసుకున్నామో 3 తీసుకున్నాండి, రైటా. 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 4. సో 3 4 చెప్పండి ఏంటి 3 4 12. ఈ 12 అనే నెంబర్తో మనకి ఇక్కడ కంపారిజన్ చేయాల, అర్థమైనా. సో ఇట్లా కంపారిజన్ చేసినప్పుడు మనకి ఏమైతే అంటే ఇది దీనికంటే ఇక్కడ పెద్ద వాల్యూ ఉండదని చిన్న వాల్యూ ఉండదని చూసుకున్నా. సో ఒకవేళ ఇక్కడ దీనికి చిన్న వాల్యూ ఇచ్చినట్టు మనం ఏం తీసుకున్నా పెద్దది తీసుకున్నా, ఈక్వల్ వచ్చినా కానీ పెద్దదే తీసుకుంటాం, అర్థమైనా. సో ప్రతిసారి కంపారిజన్ చేయకూడదు మనం. సో మనకి ఆన్సర్ ఏమైంది, మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్ 36 వచ్చింది. దాన్ని తీసుకుని పోయి దేనికి కలపాలి మళ్ళా 180 ఇచ్చినాడా, రైట్. 180 ఇచ్చినాడు. సో 180కి మనం ఎంత కలపాలి 36
తీసేయాలా? తీసేయండి. 180 నుంచి మనకి 36ని తీసేసే ఎంత? 180నే ఇచ్చింది ఇది. 180 నుంచి 36ని తీసేయండి. ఎంత? 7 నుంచి 3 పోతేగిన సో 144 దీని యొక్క స్క్వేరు 12 స్క్వేర్. మళ్ళీ 12 ఏం చేయాలి తర్వాత నెంబర్కి మళ్ళీ తీసేయాలనా? ఏమి ఇచ్చాడు నెంబరు? 2316 రైట్. సో 2316 ఇచ్చిన దగ్గర మనకి చెప్పండి ఏమేసి తీసేసే 12ని 40 రైటా 2304. సో 2304 దీనికి మనకు స్క్వేర్ వర్గమూలం ఉంటాయి కదా. సో వర్గమూలం ఉంటే ఏం చేయాలి చెప్పండి దీనికి? 4 అనేది మనకి ఏ దాంట్లో వస్తుంది? యూనిట్ డిజిట్ ఉండేటప్పుడు 2లో వస్తుంది, 8 ఉన్నప్పుడు కూడా వస్తుంది రైటా. సో నెక్స్ట్ ఇది ఉండదు 23 అనేది దీని యొక్క స్క్వేర్కి దగ్గరగా ఉండదు. దేనికి దగ్గరగా ఉండదు? ఎక్కడెక్కడో దిక్కులు చూసి చెప్పొద్దండి, ఆన్సర్ చెప్పండి టక్కన. వెరైటీగా ఉండరు మనుషులు మీరంతా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 48 42 రైటా. సో ఇప్పుడు నెక్స్ట్ యూతనాక పక్క ఏమంటుంది చెప్పండి. యూతనాక పక్క మధ్యలో ఇంకో డివైడెడ్ బై ఇచ్చినాడా? 121 ఇచ్చినాడా కదా రూటు. సో 121 అంటే దీని యొక్క స్క్వేరు 11 స్క్వేర్. సో 11 దాన్ని ఏం చేయాలి మనకి? 580 నుంచి 11 తీసేయాలి. తీసేసి ఎంత అవుతుంది? 576 అవుతుంది. సో 576 అంటే దీని యొక్క వర్గమూలము 576 అంటే దీని యొక్క వర్గమూలము 26. 24 యొక్క వర్గమూలం ఎంత నర్సనా? 24 అని ఆన్సర్ చెప్తే ఎంత? 24 యొక్క వర్గమూలము 24 యొక్క స్క్వేర్ ఎంత? 576. 25 స్క్వేర్ ఎంత? 26 ఎంత? 676. ఇప్పుడు చెప్పండి వాడు ఇచ్చింది ఎంత మనకి ఇచ్చింది? అది 576. సో 576 అంటే దీని యొక్క వర్గమూలము 24 రైటా. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? 24 బై ఎంత? 42 అంతేనా? 48 మనకి తప్పు చేస్తామే 5 4 20 కదా. సో 20 అని కష్టనప్పుడు ఇది ఉండేది పెద్ద వాల్యూ ఉండేది మనకి రైటా. సో మనకి వచ్చిన వాల్యూ 5 4 20 అంటే చిన్న వాల్యూ వచ్చింది. సో చిన్న వాల్యూ మనం దీంతో కంపేర్ చేసి చిన్న వాల్యూ వచ్చిందంటే పెద్ద వాల్యూ తీసుకోవాలా రైట్. సో 24 ఒక అట్లా 24 2 48 కాబట్టి 1/2 ఆన్సర్. 1/2 లేదా? 0.5 ఉండదు. ఏది ఇచ్చినా ఒకటి 0.5 అన్న ఒకటి 1.4 1/2 అన్న కూడా ఒకటి రైటా. నెక్స్ట్ లెక్క ఎన్ని అవుతురా? 6దే. సో 6 లెక్క చూడండి. నెక్స్ట్ ఏమో పెద్దగా ఇచ్చినారనుకోసం ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఒకసారి చెప్తాను దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను ఫస్ట్ ఏనండి. 6 లెక్క కదా రైట్. సో 6 లెక్క ఇచ్చినప్పుడు మనకు ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ నార్మల్గా ఎట్లా ఇచ్చినారంటే చూడండిరా మీకు కొన్ని చిన్న ఇట్లా లెక్కలు చేసేటప్పుడు కొంచెం ఇస్తారు చూడండి. మీరు ఈ వాల్యూ చెప్పండి ఎంత వస్తుందో చెప్పండి. నార్మల్గా ఇక్కడ 2 స్క్వేర్ వాల్యూ ఎంత? నార్మల్గా 4 వస్తుంది కదా. దీన్ని ఏమని వస్తున్నట్టే విలువ ఎంత చెప్పండి చూద్దాం. యాక్సిడెంట్ ఎట్లా చేయాలి చూడండి. దీని అర్థం ఏమనుకోసం అంటే ఫస్ట్ ఈ 2 అవుట్ని చేయాల రైటా. 2 స్క్వేర్ అని అర్థం అది. అప్పుడు 2 2 అంటే ఇది ఏమని అర్థము? 2/4 అని అర్థం. సో 2/4 అని కష్టంటే ఏమని అర్థము? అర్థమైందా? ఒకవేళ ఇదే దాన్ని ఎట్లా రాస్తారు అనుకుంటే ఇక్కడ ఈ విధంగా ఉండదని కష్టం అనుకో. అప్పుడు దీనికి ఏమని అర్థము? 2 × 3 స్క్వేర్ అని అర్థం ఇక్కడ పైంది ఫస్ట్. సో 3 స్క్వేర్ అంటే మనం ఏమని రాయాలా? 2/9 అని రాయాలి. సో 2/9 అంటే వాల్యూ ఏం రాస్తాం మనకి? 512. అర్థమవుతుందో నేను చెప్పేది మీకు? ఏదైనా రాయని ఇట్లా 3 నెంబర్లు ఇచ్చినట్టే ఫస్ట్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 లేదు ఇక్కడ 3 ఉన్నదాని కష్టం ఏం చేయాలి? 3ని 3 కీప్ చేయాలని అర్థం. సో అప్పుడు ఏం చేస్తాం మనకి? 2/4 అది రాయాలన్నమాట. అర్థమవుతుందా? సో ఇది ఇట్లా కాకుండా అట్లా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం రాస్తున్నాను అంటే ఇప్పుడు 2/3 ఉండదు. తర్వాత మళ్ళీ ఇక్కడ 2 ఉండదు. దీని తర్వాత 4 ఉండదు అని కష్టం అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని ఇంటూ చేయాలని అర్థం రైట్. ఏమేమి చేయాలని అర్థము? ఇంట్ అని అర్థం అంటే సింపుల్గా 2 × పవర్ 3 × 2 × 4 అని అర్థం. అర్థమైనా? సో ఇట్లా బ్రాకెట్ ఉంటే ఏం చేయాలని అర్థం? ఈ 3ని సింపుల్గా ఇంటూ చేయాలని అర్థం. లేదు మనకు క్వశ్చన్లో రేట్ ఇస్తారని క్వశ్చన్ చూడండి. ఇదే దీనికి √2 ఉండదు కదా. ఇక్కడ √2 ఇక్కడ 3 ఇచ్చింటాడు. మళ్ళీ ఇక్కడ ఇచ్చుకొచ్చి 4 ఇచ్చింటాడు అనుకుందాం. మళ్ళీ ఇచ్చుకొచ్చి ఇక్కడ 6 ఇచ్చింటాడు అనుకోసం అనుకుందాం. ఎంత ఏమైనా రూట్లు మనకి అర్థమైనా? సో అప్పుడు ఏమని అర్థం మనకి ఇక్కడ అనుకోసం అంటే
2 పవర్ ఆఫ్ ఒకవేళ మీకు చూడండి √2 ఉంటే మీకు ఏమని రాస్తుంటారు ఎప్పుడు 2 పవర్ ఆఫ్ 1/2 అని రాయచ్చా లేదా? అది ఎందుకంటే స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత మనకి 1/2. ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ క్యూబ్ రూట్ అని ఇచ్చినాడు కదా, కాబట్టి మనం ఏమని రాయాలి ఇక్కడ 1/3 అని రాయాలి. క్యూబ్ రూట్ ఇస్తే 1/3, స్క్వేర్ రూట్ ఇస్తే కన్నా 1/2. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ 4th రూట్ ఇచ్చినాడు, కాబట్టి ఏమని రాయాలా 1/4 అని రాయాలి. ఇక్కడ ఇంకే రూట్ ఇచ్చినాడు 6th రూట్ ఇచ్చినాడు, కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం 1/6 అని ఇచ్చినాడు. రైటా? ఇప్పుడు ఒకవేళ ఈ రెండు కలిపిస్తాడు ఒక్కొక్కసారి, మీకు లెక్క అది ఇచ్చింది. ఏమి ఇచ్చాడు అంటే రూట్ క్యూబ్డ్ ఇచ్చినాడు, ఇక్కడ రూట్ క్యూబ్డ్ ఇచ్చినాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ స్క్వేర్ రూట్ వేసుకొసి ఇది ఇచ్చినాడు. మళ్ళీ తర్వాత ఏం చేసినాడు అనుకుంటే దీనికి మళ్ళీ స్క్వేర్ చేయొచ్చు, మళ్ళీ దీనికి ఏం చేయొచ్చు మళ్ళీ స్క్వేర్ చేయొచ్చు. 3 ఇచ్చింటాడు అనుకుంటున్నాను అనుకుందాం. ఎంత ఇచ్చినాడు 4 రాసినాడు కాబట్టి మళ్ళీ 4 అని రాసుకున్నాడు. మళ్ళీ దీనికి ఏం చేసినాడు మళ్ళీ 4th రూట్ ఇవ్వచ్చు. రైట్? మళ్ళీ స్క్వేర్ వేసుకొచ్చి మళ్ళీ 6 ఇచ్చుకోవచ్చు. మళ్ళీ దీనికి ఏమి ఇచ్చిండొచ్చు మళ్ళీ 6th రూట్ ఇచ్చిండొచ్చు. సింపుల్గా ఏం చేయాలి మీరు అప్పుడు ఇంకా ఇక్కడ 8 వైపు వస్తాయి కాబట్టి పైన ఇంట్లో ఇప్పుడు 2 అనేది నార్మల్ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటే నార్మల్గా 2 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ ఏం చేస్తారు ఏవైతే ఉంటాయో ఫస్ట్ పైన చేయాలి. ఏముండవి 2 ఇంటూ 3 ఉండదు 3 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ పైన రాయాలి. ఇవి తినకునేటువంటి ఏం రాస్తాం మనం ఇక్కడ పైన రాస్తాం. ఇక్కడ స్క్వేర్ వర్గమూలం ఉండదు కదా, వర్గమూలంలో ఉండేటువంటి మనం ఏం చేస్తాం మనకి ఇక్కడ వర్గమూలం ఉండేది కింద రాయాలి. ఏటేటి ఉండవు ఇప్పుడు 3 ఉండదు 4 ఉండదు 6 ఉండేది కింద రాయాలి. అర్థమైనా? సో ఇక్కడ అనుకునేటువంటి ఏం రాస్తారు మనము పైన రాస్తాం. వర్గమూలం ఉన్నాయి కదా స్క్వేర్కి సంబంధించి ఉంటాయి కదా, సో అవి అంటే క్యూబ్ రూట్ 4th రూట్ 6th రూట్ అనేది మాత్రం మనకి ఎక్కడ రాస్తాము కింద రాస్తాం అనమాట. అర్థమైనా? ఇప్పుడు మనకి లెక్క చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చినాడు అనుకంటే లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు మనకి. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు అనుకంటే 81 మనకి ఇచ్చిండేది 81 స్క్వేరా 81 స్క్వేర్. తర్వాత మళ్ళీ ఇక్కడ క్యూబ్డ్ ఇచ్చినాడు. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు రా ఇక్కడ 3, తర్వాత 8. ఇది ఏ అంట, ఏ వాల్యూ అయినా ఇచ్చిండేది మనకి, ఇది ఏ వాల్యూ ఇచ్చినాడు. నెక్స్ట్ బి వాల్యూ ఏమి ఇచ్చినాడు చూడండి మనకి. బి వాల్యూ ఏమి ఇచ్చినాడు చూడండి. బి వాల్యూ ఏమి ఇచ్చినాడు చూడండి. బి వాల్యూ ఏమి ఇచ్చినాడు అనుకంటే 3 పవర్ ఆఫ్ 4. తర్వాత మళ్ళీ ఇక్కడ 3 ఇచ్చినాడు. తర్వాత ఇక్కడ ఒక 3 రూట్ క్యూబ్ రూట్. తర్వాత ఇంకొకసారి తీసుకొస్తే 6th రూట్. మళ్ళీ ఇంటూ ఇచ్చినాడు చూడండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ 3 స్క్వేర్ 3 పవర్ ఆఫ్ 6, మళ్ళీ 6th రూట్, మళ్ళీ 6th రూట్. అయితే ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలనుకోసి అంటున్నాడు అక్కడ a ప్లస్ బి విలువ ఎంత కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ a ప్లస్ బి వాల్యూ కనుక్కున్నాను అంటే మీకు డైరెక్ట్గా కనుక్కోవడానికి వస్తుందా? డైరెక్ట్ కనుక్కోవడం వస్తుందా? రాదు. సో కనుక్కోవాలి. ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేయాలంటే సింపుల్ మీకు ఏమని చెప్తే మీకు చూడండి ఇక్కడ 81 ఉండదు. ఏముండదు మనకి ఇక్కడ 81. ఇక్కడ చూడండి 81 ఉండదు. ఇక్కడ ఏముండదు ఇక్కడ 3 ఉండదు. ఇక్కడ కూడా ఏముండదు 3 ఉండదు. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా ఈ 81ని మనం ఏమని రాయొచ్చు 9 స్క్వేర్ రాయొచ్చు. 3లో రాయాలనుకుంటే ఏమని రాస్తాము 3 పవర్ ఆఫ్ 4ని 81 అని రాయచ్చలేదా? 3 పవర్ ఆఫ్ 4ని 81 అని రాయచ్చలేదా? అంటే డైరెక్ట్గా చూడండి నేను ఏమంటానంటే ఈ 81 ఇలా తుడుపుకేసి అది ఏమైతే ఉండని అట్లా పెట్టుకేసి 3 పవర్ ఆఫ్ 4 అని రాయచ్చలేదా? ఎట్లుంది అట్లా పెడతాను మీకు. ఇది ఎట్లా ఉండదు బ్రాకెట్, జస్ట్ 81 తీసుకొచ్చి 3 పవర్ ఆఫ్ 4 అని రాసినాను. రాయచ్చా రాయకూడదా? రాయొచ్చు. మీకు ఏమని చెప్తే ఇక్కడ ఇంక 8 అయితే ఉంటాయో వాటిని ఏం చేయాలి ఫస్ట్ మనకి ఏముండదు అంటే 3 ఉంటాయి, ఫస్ట్ 3 రాయాలి. దీంట్లో ఏముంటే మధ్యలో 3 ఉంటే 3 ఏముంటే అది రాస్తాం. తర్వాత ఇవన్నీ వాల్యూలు ఏం చేయాలి పైన రాయాలి. అంటే ఏంటి ఉంటే చెప్పండి 4 2 3 అనేవి పైన రాస్తాం. రైటా? సో అప్పుడు ఇవి ఉండేటి ఏం చేయాలి కింద రాయాలి. ఏదైతే ఉండే ఇక్కడ 3 8 కాబట్టి 3 8 సింపుల్గా 3 3 క్యాన్సర్. 2 ఒకట్ల 2 4 4 ఒకట్ల 4. అంటే మనకి ఏం మిగిలింది 3 పవర్ ఆఫ్ 1. 3 పవర్ ఆఫ్ 1 అంటే ఏం మిగలకుండా ఒకటి ఉంటాయి కదా 3 పవర్ ఆఫ్ 1. కాబట్టి మనకి ఏమొస్తుంది ఆన్సర్ 3 అనేది వస్తుంది. సేమ్ మనకి ఇప్పుడు దీన్ని కూడా చూడండి. సో మనకి దీన్ని కూడా చేయాలనుకుంటే ఫస్ట్ మనకి ఏం చేయాలనుకుంటే ఇక్కడ 3 ఉండదు. కాబట్టి ఏం రాస్తారు డైరెక్ట్గా 3 ఇంకేం రకంగా మార్చికి రాదు కదా. సో 3ని 3గానే పెడతాం. తర్వాత ఇక్కడ ఏం రాయాలి 4 ఇంటూ 3 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము 4 ఇంటూ 3 బై మనకి ఇక్కడికి ఏముంటాయి 3 6 కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయాలి 3 ఇంటూ 6. సో 3 3 2 4 2 3 6. అంటే మనకి ఏం మిగిలింది ఇక్కడ 3 పవర్ ఆఫ్ 2/3 అనేది మిగిలింది. తర్వాత ఇంటూ ఉండదు కదా, మళ్ళీ ఇంటూ ఉండదు కదా. సో మళ్ళీ ఇంటూ ఇక్కడ కూడా ఏముండదు 3 కదా ఉండేది 3. ఇక్కడ కూడా ఏముండదు 2 6. సో 2 ఇంటూ 6 బై ఇక్కడ ఇంకేముండదు చూడండి 6 6. సో 6 ఇంటూ 6. సో మనకి 6 6 క్యాన్సర్. 2 ఒకట్ల అంటే మనకి ఏం మిగిలింది 1/3 మిగిలింది.
సో ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్, మీకు ఫార్ములా ప్రకారం ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమి ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, ఘాతాంకాలు ఫార్ములా నేర్చుకోవాలని చెప్పింది ఎందుకనే, రైటా. సో ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఏ అంటే మనకు భూములు సమానంగా ఉంటే ఘాతాలు ఏం చేయాలి, సింపుల్గా కూడాలి. సో మనకి భూములు ఏముండవి 3 ఉండవు కాబట్టి 3. సో ఘాతాలు ఏముండవు 2/3 ప్లస్ ఇంకోటి 1/3. సో మనకి ఎల్సిఎం కూడా సేమే కదా, సో 3 ఉంటుంది పైన. అప్పుడు 2 + 1 ఎంత 3. సో 3 క్యాన్సల్. సో 3 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 1 వాల్యూ అంటే ఎంత 3. ఇవి చేయడం చాలా స్పీడ్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. మీరు ఏమేమి లెక్కలు రాస్తారు మీరు ఏమన్నా ఆల్రెడీ మీకు క్వశ్చన్ ఇచ్చినారా. సో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి ఎట్లా తెలిసే చాలు మీకు. రైట్ మనకి నెక్స్ట్ చూడండి 7th క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు. ఇంకా దీన్ని మనకి ఇట్లా లెక్క ఇచ్చినప్పుడు చూడండి 343 ఇచ్చినాడు. సో 3 4 3 దేని యొక్క అది ఏమి ఇచ్చినాడు, క్యూబ్ రూట్ ఇచ్చింది. అది దేని యొక్క క్యూబ్ రూట్, మళ్ళీ అది 7 క్యూబ్ రూటే కదా. పక్కన 216 ఇచ్చినాడు. దేని యొక్క క్యూబ్ రూట్, అది 6 యొక్క క్యూబ్ రూట్. సో మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక 3 ఇచ్చినాడట, 343 క్యూబ్ అని ఇచ్చినాడా లేదా. మళ్ళీ మనం 7 క్యూబ్ అని రాసేగిన ఎన్ని మూడు అయితే వాడ 2 మూడు అయితే కదా. సో అక్కడ చూడగా 7 ఆల్రెడీ ఒక 3 ఉండదు, మళ్ళీ మనం క్యూబ్ రాసి ఇంకొక 3 ఉండదు. స్క్వేర్ రూట్లు కూడా ఎన్ని ఉన్నాయి, 3 స్క్వేర్ రూట్లో 3 2 కదా ఉండేది. కాబట్టి ఏం చేయొచ్చు 3/3 ఇంటూ ఉండదు కాబట్టి మళ్ళీ 216 అని వచ్చినట్టు కూడా 6 క్యూబ్ అని రాయొచ్చు, ఒక క్యూబ్. మరి ఆల్రెడీ వాడు ఇచ్చింది ఇంకొక క్యూబ్ ఇచ్చినాడు అంతేనా. సో ఇక్కడ కూడా మనకి ఎన్ని క్యూబ్ రూట్లు ఇచ్చినాడు, మళ్ళీ 2 ఇచ్చినాడు, రైటా. కాబట్టి మనకి ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 7 పవర్ 7 6 మాత్రమే మిగులుతుంది, అంతేనా. సో 7 6 42, 7 6 42, రైటా. రైట్ నెక్స్ట్ చూడండి మనకి ఏమి ఇచ్చినారు లెక్క అనేది. రైట్ నెక్స్ట్ చూడండి మన క్వశ్చన్ 8వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినారు అనేది. 8వ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే నేను రాస్తాను ఇక్కడ, రైటా. బోర్డు పైన రాస్తాను, మీరు కూడా చేయండి, ట్రై చేసి చేయండి, రైటా. నేను చెప్తాను చూడండి ఏమి ఇచ్చినాడంటే 6859 ఇక్కడ రూట్ ఇచ్చినాడు. ఏం రూట్ ఇచ్చాడంటే క్యూబ్ రూట్ ఇచ్చినాడు బై 1296 ఇక్కడ వచ్చేసి ఏం ఇచ్చినాడంటే 4th ఇచ్చినాడు, క్యూబ్ రూట్ 4th ఇచ్చినాడు, రైటా. ఇంటూ 3/57, రైటా. తర్వాత ఇంటూ 42 దాని యొక్క విలువ ఎంత క్వశ్చన్ ఇచ్చినాడు. అక్కడ సంథింగ్ మనకి మీకు ఆప్షన్స్లో ఏం కనపడుతున్నాయంటే 7 16 -3 తర్వాత 17 అనేటివి ఏమో కనిపిస్తున్నాయి. సో మనకి మరి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఎట్లా చేస్తాం. ఇక్కడ క్యూబ్ రూట్ 6859 అని క్వశ్చన్ ఇచ్చినారు. మనకి మీరు క్యూబ్ రూట్ కనుక్కునేది మీకు తెలుసా, క్యూబ్ రూట్ కనుక్కునేది తెలుసా లేదా, కనుక్కునేది తెలుసా క్యూబ్ రూట్ ఏమంటారు. చాలా సింపుల్ కనుక్కునొచ్చు కదా. మీకు ఏమని చెప్తే మీకు క్యూబ్ రూట్ కనుక్కున్నప్పుడు ఏదైనా ఏం చేయాలి, ఫస్ట్ 3 అవుతుంది. సో 9 వచ్చిందంటే గిన ఏమొచ్చిందంటే 9 వచ్చిందంటే గిన క్యూబ్ రూట్లో 9 ఆడొస్తుంది. 9 అనేది 9 కడే వస్తుంది, ఏడొస్తుంది 9 కడే వస్తుంది. కాబట్టి 9 రాయాల. 9 క్యూబ్లు అనే యూనిట్ డిజిట్ అనేది క్యూబ్లు రాసినప్పుడు యూనిట్ డిజిట్ అనేది ఏడొస్తుంది 9 కడే వస్తుంది. మీకు డౌట్ ఉంటే రాస్తా, అందుకని ఘనములు నేర్చుకోవాలని చెప్పింది. 9 క్యూబ్ ఎంత, 9 క్యూబ్ వాల్యూ ఇవంతా అవసరం లేదు నాకు. 72 యూనిట్ డిజిట్ వాల్యూ 9 వచ్చేది 50 క్యూబ్లో వస్తుంది, దానికంటే 9 దగ్గర వస్తుంది కాబట్టి 9. నెక్స్ట్ ఉండేది ఏమిది 6 ఉండదు. సో 6 అనేది దేని యొక్క క్యూబ్కి దగ్గరగా ఉంటుంది. ఒకళ్ళు 2 క్యూబ్ తీసుకుంటే ఏమైపోతుంది, ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఏం రాయాలా 1. కాబట్టి మనకి దీనికి క్యూబ్ రూట్ వాల్యూ ఎంత 19, రైటా. స్క్వేర్ల కంటే ఈజీగా అనుకోవచ్చు మనం క్యూబ్ రూట్ని కనుక్కోవడం. బై ఇక్కడ 129694 అని ఇచ్చినాడు, 1296 అని ఇచ్చినాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ 4th రూట్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు అలా 4th. మీకు 4th రూట్ స్క్వేర్ రూట్ తెలుసు, క్యూబ్ రూట్ తెలుసు. మీకు 4th రూట్ తెలుపుకున్నప్పుడు సింపుల్ చూడండి ఏం చేస్తారని అంటే 1296కి ఎల్సిఎం కనుక్కున్నాండి. 1296కి ఎల్సిఎం తీసుకున్నాను.
లేదా ఏదో ఒక నెంబర్ని 4 సార్లు ఇంటి చేసి ఈ నెంబర్ వస్తుంది. రైటా? మీకు అంత డైరెక్ట్ రాకున్నప్పుడు సింపుల్గా ఎల్సిఎం తీసుకొని చేసి మీరు చెప్పండి ఏమైతే మనకి ఎల్సిఎం తీసుకుంటే ఇక 2 6 12, 2 4 8, 2 నెంబర్ 16, 2 3 6, 2 4, 2 4 8, 2 1 2 6 12, 2 4 మీకోసం 2తో చేస్తాను. 2 నెంబర్ 16, 2 1 2 ఏం చేయొచ్చు దీన్ని 3 power of 4 అని రాయచ్చా? ఇక్కడ 2 power of 4 వచ్చిందా లేదా? సో నేను అదే అంటున్నాను, ఇక్కడ 2 power of 4 రాయొచ్చు, ఇక్కడ వచ్చేసి 3 power of 4 రాయొచ్చు. 2 power of 4లే కదా ఉండేది, 2 power of 4ఏ కదా ఉండేది. కాబట్టి నార్మల్ డైరెక్ట్ నేను ఏమన్నా రాసాను 6 power of 4 అని రాస్తా. ఇంకా డౌట్ చెప్తున్నాండి. ఇక 1 2 9 6 6తో చేసి 6 రెంట్ల 6 1 6 6 216 అని అంటే 6 6 కిబిడే కదా, ఆల్రెడీ ఒక 6 ఉన్నాయి కాబట్టి మొత్తం 6 power of 4 అని రాయచ్చే లేదా? సో 6 power of 4 అని కష్టం రాసిగిన ఇది ఆల్రెడీ 4 ఉండదు, ఇక్కడ 4 ఉండదు, ఇప్పుడు ఇది 4 ఉండదు, ఇక్కడ 4 ఉండదు. 4 4 అనేది ఏమిటి ఆటోమేటిక్గా, కాబట్టి మనకు డైరెక్ట్ ఏమొస్తుంది, మనకి ఇక్కడ 6 వస్తుంది. ఇంటూ తర్వాత ఏమి ఇచ్చినాడు 3/57 ఇంటూ 42, 19 1 19 3 1 3 1 క్యాన్సిల్, 6 1 6,42. కాబట్టి ఆన్సర్ 7. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఈ విధంగా ఇచ్చినాడు. సో మనకి ఫస్ట్ ఏం చేయాలా, ఇటు సైడ్ నుంచి రావాలని క్వశ్చన్ చెప్పినాను కదా. సో ఇటు సైడ్ నుంచి రావాలా. మనకి ఇక్కడ చూడండి 49 అనేది మనం మాత్రం టక్కని తెలుసు, బట్ ఇక్కడ పాయింట్ ఇచ్చిన 2 అంకెల తర్వాత పాయింట్ ఉండదు మనకి 1 2 3 4 5 6. సో 6 అంకెలు అని క్వశ్చన్ అంటే 3 సున్నాలు వస్తాయి అని అర్థం, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఉండదు కదా, బయటకు రావాలంటే 3 సున్నాలు వస్తాయి. 6 సున్నాలు ఉన్నట్ల 6 సున్నాలే కదా రాయాల్సింది. సో మన స్క్వేర్ వర్గమూలం ఉండదు కాబట్టి 3 సున్నాలు బయటకు వస్తాయి. సో ఇది 49 మనం ఏమని రాయొచ్చు 7 అని రాయొచ్చు. సో ఇక్కడ 6 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని సున్నాలు బయటకు వస్తాయి 3 సున్నాలు బయటకు వస్తాయి. కాబట్టి అంటే అప్పుడు ఇది ఏమవుతుంది 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టడం అంటే ఏమవుతుంది అప్పుడు 0.007 అవుతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముండదు 0.02 అనేది ఉండదు మనకి ఇక్కడ, రైటా? సో 0.02 అనుకొచ్చిన పూర్తి ఏమవుతుంది అప్పుడు 0.27 అవుతుంది. సో నార్మల్గా చూడండి 27 బై ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, 3 అంకెల తర్వాత కదా, కాబట్టి మనం ఏం చేయలేడా 3 సున్నాలు పెట్టాలని అర్థం. సో మనకి ఇక్కడ రూట్ ఉండదు, ఏది ఘనమూలం రూట్ ఉండదు. సో క్యూబ్ రూట్ ఉండదు కాబట్టి క్యూబ్ రూట్ రాసిన. సో దీని యొక్క స్క్వేర్ మనకి 23 ఏమని రాయొచ్చు 23ని 3 క్యూబ్డ్ అని రాయొచ్చు కదా. సో ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి 3తో తరపతి ఎట్లా రాయాలా 3 క్యూబ్డ్ అని రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు 10 క్యూబ్ అని రాయొచ్చు. సో 10 క్యూబ్ అవుతుంది, 10 క్యూబ్ బైట్స్ కాబట్టి 3/10 అని రాయొచ్చు. సో 3/10 అంటే ఏమని రాయొచ్చు ఆన్సర్ ఆప్షన్ డీనా? ఏమబ్బా సురేష్ అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11వ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఈజ్ లేదా ఆర్ ట్రూ అని క్వశ్చన్ అడిగినాడు అక్కడ. సో మనకి ఇక్కడ సింపుల్ ఒక రూల్ చెప్తే చూడండి, ఫస్ట్ ఒక 2 లెక్కలు ఇచ్చినాడు, దాంట్లో ఒకటోది రెండోది ఇచ్చినాడు కదా, దాంట్లో ఒక సరైన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ √121, తర్వాత √12321 అని ఇచ్చినాడు, తర్వాత √1234321 అని క్వశ్చన్ సంథింగ్ అదే ఇచ్చిండేది అది ఇచ్చినాడు. సో మీకు నార్మల్గా చెప్తుందండి, మీకు ఒక 3 ఎక్కువ చెప్పను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టినా. ఇక్కడ ఎన్ని ఉన్నాయిరా 1 3 సారీ ఇక్కడ 2 3 4 ఇచ్చినాడు. మీకు తెలుసు 11 స్క్వేర్ అంటే ఎంతరా 121 అని క్వశ్చన్ రాస్తాం. నెక్స్ట్ ఆ 121 అంటే చూడండి ఎట్లా రాసినట్టు, ఇవి ఎన్ని ఒకటి ఉన్నాయి ఇక్కడ 2 ఉంటే ఏం చేయాలని క్వశ్చన్ అంటే ఫస్ట్ 1 2 అని రాయాల, తర్వాత మళ్ళీ తగ్గించుకుంటూ పోవడం. ఇక్కడ ఎన్ని ఒకటి ఉన్నాయి 3 ఉన్నాయని క్వశ్చన్ చూడండి ఎట్లా రాస్తాను 1 2 3 తర్వాత 3 అనేది అయిపోయిన తర్వాత తగ్గించుకుంటూ పోవడం, ఇంకా 3 అయిపోయిన తర్వాత 3 2 1. ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నాయి ట్రిక్ ఇది గుర్తుపెట్టుకున్నాను. 4 ఉన్నప్పుడు మనకి ఏం చేస్తాం అనుకోవచ్చు అంటే 1 2 3 4 రాసిన తర్వాత ఏమైతుంది అది 3 2 1 అని తగ్గించుకొని పోవడం. ఇప్పుడు నేను 4 ఉంటాయి కాబట్టి ఒకవేళ 5 ఉంటే 5 రాసి ఇస్తాను చూడండి. 5 ఉన్నాయి కదా ఇక్కడ ఎన్ని ఒకటి ఉన్నాయి 1 1 1 ఉన్నప్పుడు స్క్వేర్లో ఉన్నప్పుడు ట్రిక్ అనమాట ఇది. ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి అంటే ఏం రాలి ఫస్ట్ నువ్వు 1 2 3 4 5 అని రాసిన తర్వాత ఏం చేయాలి తగ్గించుకొని పోవడం, తర్వాత 4 3 2 1. ఇది ట్రిక్ అనమాట, ఇది 1కి సంబంధించి కలిసి. అర్థమైంది ఈ ట్రిక్.
ఏం లేదు నువ్వు ఒకటి అని ఎంచుకొని పోవడం అన్ని ఒకటి 1 2 3 4 5 అంటే 1 2 3 4 5 నెంబర్ రాసేస్తాం తర్వాత తగ్గించుకుంటూ పోయేది రైటా ఈ స్క్వేర్ గుర్తుపెట్టుకుంటే దానికి ఆన్సర్ వస్తుంది అనమాట ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఏమి ఇచ్చినాడు 121 ఇచ్చినాడా లేదా 121 ఇచ్చింటే మనకి దీని యొక్క స్క్వేర్ ఇచ్చినట్టు మనకి అక్కడ అదే 11 స్క్వేర్ ఇచ్చినట్ట సో 11 స్క్వేర్ ఇచ్చినట్ట తర్వాత ఏమి ఇచ్చాడు మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి తర్వాత 1 2 3 2 1 అని ఇచ్చాడు సో 1 2 3 2 1 అని ఇచ్చింటే మనకి ఎంత ఇచ్చాడు 311 ఎంత ఇచ్చాడు మనకి సో 1 11 ప్లస్ 311 ప్లస్ తర్వాత 1 2 3 4 అని ఇచ్చినాడు అంటే 4 ఒకటి ఇచ్చినట్లు 1 2 3 4 3 2 1 ఇదే కదా ఇచ్చిండేది ఎన్ని ఒకట్లు ఉండాలి ఇక్కడ 4 ఒకట్లు ఉంటాయి సో మనం ఇప్పుడు కూడాలా అంతేనా సో చెప్పండి మనకి యూనిట్ డిజిట్ ఎన్ని ఒకట్లు ఉన్నాయి 3 రెండు యూనిట్ సెకండ్ దాంట్లో కూడా ఎన్ని ఉన్నాయి 3 తర్వాత 3 యూనిట్ డిజిట్ ఎంత వస్తాయి 2 తర్వాత సో 1 2 3 అంట అవన్నీ కూడి తెగిన 1 2 3 అంటే వచ్చింది ఇచ్చినాడ పక్కన 1 2 3 అనేది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ సో నేను ఏమంటానంటేగా ఈ ట్రిక్ తెలిసిగిన ఈ ఆన్సర్ చేయడం ఎంతసేపు చూసుకొని చెప్తారు మీరు టక్కన పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు అందుకోసం ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి సో 11 11 11 1 1 వచ్చినప్పుడు రైట్ నెక్స్ట్ కింద చూడండి ఏమి ఇచ్చిన అంటే రూట్ 0.64 ప్లస్ 64 రూట్ అనేది ఇచ్చినాడు తర్వాత రూట్ 36 ప్లస్ తర్వాత 0.36 అక్కడ గ్రేటర్ దెన్ ఉండదనే లెస్ దెన్ ఉండదనే గ్రేటర్ దెన్ ఉండదనే లెస్ దెన్ ఉండదనే గ్రేటర్ దెన్ ఉండదు ఇక్కడ చూడండి నీకు 8 స్క్వేర్ అంటే 64 కదా సో 8 వస్తుంది నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36 కదా సో 8 ఒక 6 ఎంత 14 అయింది కానీ అవతరానికి ఏముండదు 15 ఉండదు మనం అంటే ఇప్పుడు ఇంకా మనం తేల్చాల్సినవి ఇంకా 88 ఒకటి ఉండదు మనకి 0.64 రూట్ ఒకటి ఉండదు ఇంకొకటి ఏమి ఇచ్చాడు 0.36 రూట్ ఒకటి ఉండదు ఆ రెండు ఎంత వస్తున్న వాల్యూలు తెలిసి దాన్ని బట్టి మనకు ఉండదు చూడండి 2 అంకెల తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి ఏమని రాసిన దీన్ని సింపుల్గా 8/10 అంటే 0.8 అని రాయచ్చలేదా అంతే కదా ఇప్పుడు 64/100 అని అర్థం యాక్చువల్ అంటే 64 అంటే దీని యొక్క స్క్వేరు 8 స్క్వేర్ 100 అంటే దీని యొక్క స్క్వేరు 10 కాబట్టి దాన్ని ఏమని రాయచ్చు 0. సో దీన్ని కూడా ఏమని రాయచ్చు మనము 0.6 సో 0.8 ప్లస్ 0.6 ఎంత అవుతుంది చెప్పండి ఎంత అవుతుంది 1.4 ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది ఇంతకుముందు అక్కడ 14 సో 14 ఒకటి 1.4 ఎంత అవుతుంది 15 పాయింట్ ఎక్కువ వస్తుంది మళ్ళీ 15 పాయింట్ ఎక్కువ ఉన్నప్పుడు 15 పాయింట్ ఎక్కువ అనేది 15 కంటే ఎక్కువనే కదా అడుగు వాడు అది ఎక్కువ ఇచ్చినాడు గ్రేటెడ్ దాన్నే ఇచ్చినాడు కాబట్టి రెండు సరైనవి ఒకటోది కరెక్టే రెండోది కూడా కరెక్టే రైటా రైట్ నెక్స్ట్ 12 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు 10404 అని ఇచ్చినాడు అక్కడ ఏవో పాయింట్లు ఇచ్చినాడు తర్వాత ఒకదానికి ఆ తర్వాత దీని తర్వాత ఇన్ని పాయింట్లు అనేది తర్వాత ఇచ్చినాడు సో రైటా సో మనకి అక్కడ 10404 అనేది దీని యొక్క స్క్వేర్ అనేది చూడండి రైట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి రా 10404 దీని తర్వాత పాయింట్లు ఇచ్చినాడు ఎన్ని ఇచ్చినాడు అనేది తర్వాత చూద్దాం ఫస్ట్ 10404 అనేది ఇచ్చినాడు అదే ఇచ్చిండేది దాంట్లో కూడా మనకు పాయింట్ ఇచ్చినాడు సో పాయింట్ గురించి తర్వాత మాట్లాడదాం రైట్ ఇక్కడ చూడండి 10404 యొక్క వర్గమూలం ఎంత అనేది మనకి ఇక్కడ కనుక్కోవాలా సో వర్గమూలం ఎంత అనేది మనం ఎట్లా కనుక్కుంటాం ఇప్పుడు చెప్పండి లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి చూసి ఏమవుతుంది 4 వచ్చింది కాబట్టి 4 వచ్చినప్పుడు మీకు ఎన్ని వస్తాయి 2 వస్తాయి ఏది వస్తుంది 2 వస్తుంది 8 కూడా వస్తుంది తర్వాత యూతులంగా చూడాలి చూసే ఏమవుతుంది దేనికి స్క్వేర్కి దగ్గరగా ఉండదు అని కలిసి చూస్తుంది దేనికి స్క్వేర్కి దగ్గరగా ఉండదు 10కి దగ్గరగా ఉండదు కాబట్టి ఒకటి 102 అవుతుంది ఇంకోటి వచ్చేసి కసి 108 అవుతుంది కదా మళ్ళీ ఈ రెండోట్లో 108 కరెక్టా 108 అది కరెక్టా ఇక్కడ చూడండి 10 స్క్వేర్గా తీసుకుంటుంది 10 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 11 10 వల్ల 110 ఆ 110 అనే నెంబర్ దీనికంటే పెద్దదే చిన్నదే 110 పెద్దదే 104 పెద్దదే 110 పెద్దది అంటే మనకు వచ్చిన వాల్యూ పెద్దది వాడు ఇచ్చిన దానికంటే మనకు వచ్చిన వాల్యూ పెద్దది అంటే మనం తీసుకునేది చిన్నది తీసుకున్నాం కాబట్టి ఏం తీసుకున్నాం మనము 102 తీసుకోవాలి కావాలంటే 102 స్క్వేర్కి మీకు ట్రిక్ చెప్పినాను గుర్తుండదే ఏం చెప్పినాము 102 స్క్వేర్కి ఏం చెప్పినాము చెప్పండి ఎంత ఎక్కువ ఉండదు 100 కంటే ఇది 2 ఎక్కువ ఉండదు కాబట్టి దానికి 102కి 2 గుర్తు ఎంత అవుతుంది 104 ప్లస్ 2 ఏండ్ల 4 104 గుర్తుండదా 102 స్క్వేర్ చేయాలని కష్టం అంటే
సో మనకి ఇక్కడ తెలిసిడిసి అయిపోయింది. అంటే 102 అనుకోసం తెలిసిడిస్తే ఇంకా ఆన్సర్ వచ్చేస్తుంది లెక్కకి. మీరు కనుక్కుంటారు 10404 దీని యొక్క స్క్వేర్ అని తెలిసింది అనుకో, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ తెలిసిడిస్తుంది. చూడండి ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఇచ్చాడు, 2 అంకెల తర్వాత పాయింట్ ఇచ్చినాడు. డేటా ఎన్ని అంకెల తర్వాత ఇచ్చినాడు, 2 తర్వాత ప్లస్సా సేమ్ మళ్ళా 10404 అని ఇచ్చాడు. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ 4 అంకెల తర్వాత ఇచ్చాడు. సో నెక్స్ట్ మళ్ళీ ఎన్ని అంకెల తర్వాత ఇచ్చాడు మనకి 10404 మళ్ళీ ఇక్కడ 0 పెట్టి 5 అంకెల తర్వాత ఇచ్చాడు పాయింట్, డబల్ జీరోలు పెట్టినాడు ఇక్కడ 0.010404 అంతేనా? అంతే 6 అంకెల తర్వాత పెట్టినాడని చెప్పండి. 2 4 ఇక్కడ తీసుకొచ్చి 6 అంకెల తర్వాత పాయింట్ పెట్టినాడు. రైటా? అంతేనా లేదా? సో ఇప్పుడు చెప్పండి సింపుల్గా 10404 యొక్క స్క్వేర్ రూట్ ఎంత మనకి 102. అంతేనే లేదా? ఇక్కడ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు. సో ఇక్కడ ఇది 102నే, మీకు డైరెక్ట్ చెప్తుంది రాసేది. ఇక్కడ కూడా ఇది 102నే, ఇది కూడా 102నే. ఇట్లా అన్నీ రాసుకుంటూ పోల్సిన అవసరం లేదు, మీరు 102 అని రాసిస్తాం. ఈడ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, 2 అంకెల తర్వాత పాయింట్ ఉంటే ఇది 1 అంకెల తర్వాత వస్తుంది వర్గమూలం నుంచి బయటకు వస్తే. ఈడ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, 4 అంకెల తర్వాత అనుకోవచ్చు. అంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ వస్తుంది, 2 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. ఈడ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, 6 ఉంటే దీన్ని ఎన్ని అంకెల తర్వాత పాయింట్ వస్తుంది, 3 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది అని అర్థం, సగం దాంట్లోనే. సో ఇప్పుడు 10.2 తర్వాత ఏముండదు 1.02 తర్వాత ఏముండదు 0.10 అంతేనా? సో 2 2 3 1 1 సో 11.322. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైనట్లు అనిపించిందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. రైట్, క్వశ్చన్ నెంబర్ 13 అంటే వాళ్ళే ఇచ్చిన చూడండి, √5329 = 73 అని వాడే ఇచ్చినాడు. 73 అని వాడే ఇచ్చినాడు. అయితే నెక్స్ట్ చూడండి, √5329 ప్లస్ √53.29 ప్లస్ √0.5329 ప్లస్ √0.005329 ప్లస్ √0.00000 ఇచ్చినాడు అంతా. అంతేనా? సో ఫస్ట్ 5329 అంటే మనం ఏమన్నా రాయాలా 73 ఏమన్నా రాస్తాము, వాడే చెప్పినాడు. ఏమని ఇచ్చాడు, √5 వాల్యూ 73 అంట, 73 రాసిస్తా. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, నెక్స్ట్ 2 అంకెల తర్వాత ఉన్నది, 2 అంకెల తర్వాత పాయింట్ ఉండదు అంటే స్క్వేర్ రూట్ అంటే దీన్ని 1 అంకెల తర్వాత వస్తుంది. అంటే మనం ఏమన్నా రాయాలి ఇక్కడ 7.3 అంతే. మీకు అందుకన్నా కన్ఫ్యూజ్ అవుతారు అనుకోసం అక్కడ కూడా పాయింట్ పెడతాను కావాలంటే 73.0 అని పెట్టుకోండి. సో 7.3 అయితే తర్వాత ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, 4 అంకెల తర్వాత పాయింట్ ఉండదు. అంటే ఎన్ని అంకెల తర్వాత పెట్టేది, ఎన్ని అంకెల తర్వాత పాయింట్ వస్తుంది ఇక్కడ, కాబట్టి ఏమొస్తుంది 0.73. నెక్స్ట్ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, 6 అంకెల తర్వాత పాయింట్ ఉండదు. అంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ వస్తుంది ఇక్కడ, 3 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. అంటే ఏమైనా రాసినప్పుడు 0.073. ఇంకా ఇచ్చినాడా, ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఇచ్చినాడు 8. 8 అంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ వస్తుంది, 4 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. అప్పుడు 0.0073 అంతేనా? ఇప్పుడు ఇదే 3 7 3 10 7 3 10 1 11 7 3 10 1 11. సో 7 3 10 1 11. సో 81.1103 81.1103 రైటా? అర్థం కాలేదు, ఇంకా అర్థమైనట్లు ఉండదా? రైటా? నెక్స్ట్ లెక్క చూడండి, రైట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే √80 మైనస్ √112 బై √45 మైనస్ √63 అనే క్వశ్చన్ ఇచ్చినారు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దీన్ని ఏమని రాయచ్చు, మనకి 16/5 అని రాయచ్చు. ఏదో ఒక లాజిక్ ఉంటుంది, బుడకలది అంటున్నా. ఒకే ఏకంలో 82 మీకు ఎక్కలు బాగా వస్తుంది, ఈ రెండు ఒకే ఏకంలోనే పోతాయి. 16 ఏళ్ళ 112 బై ఇవి ఏమిట్లో పోతాయి అనుకోండి 9తో పోతుంది. 9 5 9 ఏళ్ళ పోతాయా ఒకే దగ్గర, అంతే కదా. లెక్కలు వస్తే వచ్చిస్తాం మనకి. 16 5 80 16 ఏళ్ళ 112 నేను ఏమేమి రాసలేను. 9 5 45 9 ఏళ్ళు 63 ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా ఈ రెండిట్లను చూడండి నార్మల్గా ఒక్కసారి నేను ఫార్ములా చెప్తాను.
రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్వల్ మనం ఏమని రాయొచ్చు అనుకోవచ్చు అంటే రూట్లోకి పంపించు రెండు ఒకేసారి బయటికి కానీ రాయొచ్చు రూట్ ఏ ఇంటూ రూట్ బి. కానీ ప్లస్ ఉన్నప్పుడు మాత్రం రాయకూడదు, కూడకూడదు. అర్థమైనా? ఇంటున్నప్పుడు మాత్రం మనకు ఒక స్వేచ్ఛ ఉంటుంది. సో అదే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి రెండు. లోపల ఉన్న ఒకటి సపరేట్ ఉన్నా. అంటే ఇప్పుడు దీన్ని చూసినప్పుడు ఏం కలప రూట్ 16 ప్లస్ రూట్ ఇంటూ రూట్ 15 ఇవి ఎట్లా కనపడాలి దీనికి రూట్ 16 ఇంటూ రూట్ 5 ఎక్కడ కనిపించాలి మళ్ళీ సపరేట్ రాయన్నాను అట్లా కనిపిస్తున్నారు. ఇప్పుడు దీనిలో రెండో వాటిలో ఏం కామన్ ఉండదు, రూట్ 16 కామన్ ఉండదునే. రూట్ 16 అని కలిసి దీని యొక్క స్క్వేర్ 16 అనేది 4 బయటకు తీసుకురావచ్చా, తీయచ్చా? 4 బయటకు వచ్చి లోపల ఏముంటుంది ఇక్కడ రూట్ 5 ఉంటుంది మైనస్ ఇక్కడ ఇంకేముంటుంది ఎంత ఉంటుంది రూట్ 7 ఆడే ఉంటుంది. దీంట్లో కూడా ఏం కామన్ ఉండదు, 2 9 బయటకు వచ్చి ఏమవుతుంది నరసింహ ఏమవుతుంది 9 బయటకు వచ్చేగిన రైటా 9 అవుతుందంట. సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది రూట్ 5 మైనస్ అదేనే మిగిలేదే ఇంటిలోనే ఉండేది కాబట్టి కొట్టేచ్చాయి 2 క్యాన్సిల్ అయితే లేదా. సో మనకి ఏం మిగిలింది 4/. సో 4/3 ఆన్సర్లు ఉండదా లేకుంటే మనం మిశ్రమ భిన్నంలో ఇచ్చినాడా అర్జునప్పుడు ఏమి ఇస్తున్నాం 3 ఒకట్ల 3 అంటే ఇంకేంది మిగులుతుంది 1 కదా. సో 1/300 అదే మిశ్రమ భిన్నంలో ఇచ్చినారని అడిగింది. సో నేను ఏమంటానంటే 15 లెక్క చేయనప్పుడు సింపుల్గా ఒకటి చెప్తా చూడండి అయినండి వచ్చిన వాళ్ళకి ఒక రాకపోయేగా ఇక్కడ రూట్ ఏ ఇంటూ రూట్ బి బై రూట్ సి ఇంటూ రూట్ డి అని ఇట్లా సపరేట్ ఇచ్చినాడు. మీకు మనం కావాల్సినట్లు ఇస్తారు. యాక్చువల్గా మనం దాన్ని ఏమని రాయొచ్చు అన్ని రూట్కి ఒకటే కదా, అంత స్క్వేర్ రూటే కదా, అన్ని రూటే కదా ఉండేది. సరే సింపుల్గా ఏమని రాయొచ్చు ఏ ఇంటూ బి బై సి ఇంటూ డి అని రాయొచ్చు అనమాట. దాన్ని ఏమని రాయొచ్చు అర్థమైనా? అంటే ఏదైనా సపరేట్ ఉన్నాయి కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అప్పుడు నీకు అక్కడ ఏమి ఇచ్చినట్టు చెప్పాడట, ఏమేమి నెంబర్లు ఇచ్చినాడు 72 ఏడిటి ఇచ్చినాడు 72 363 తర్వాత 175 బై ఏమి ఇచ్చినాడు తర్వాత 32 145 147 256 సో దీనికి ఓవరాల్గా రూట్ ఇచ్చినట్లు అనమాట. ఇట్లా ఇచ్చినట్లు లెక్కన దాన్ని అర్థమైనా? ఇంకా ఇట్లా సపరేట్ ఉన్నా కానీ ఇట్లా ఓవరాల్గా రాసుకోవచ్చు అని అర్థం. ఇట్లా ఓవరాల్గా రాసుకోవచ్చు అని కృష్ణ అర్థం. కొట్లు కొట్టేది మీరు యాడ్ కొట్లు కొడతారంటే అది కొట్టొచ్చు కొట్లు చెప్పండి. యాడ్ ఏమితో కొడతారు ఇంటి చేస్తారా 8తో కొడతారా రైట్ 8 ఏడబోతుంది చెప్పండి 8 4 32 8 9 72 నెక్స్ట్ 9 పోతుందా 9 పోతా కదా ఇది 9 ఒకట్లు 9 3 సో 9 57 పోదు కదా రైట్ పోదు. ఏమితో పోతుంది 18 3తోనే కొడతారా చెప్పండి 3తోనే చెప్పండి 3 3 9 3 4 12 3 9 27 ఇంకా మళ్ళీ 3తోనే పోతుందే పోతా కదా 3 ఒకట్ల 3 ఎంబల్ 24 3 4 12 పోయిస్తా కదా రైట్. నెక్స్ట్ 7తో పోతుంది ఏమో చూడండి 6తో పోతుంది 6 6 36 లేదంటే 3తోనే కొట్టండి మళ్ళీ 3 ఒకట్ల 3 3 2 6 3 ఒకట్ల 3 3 2 6 3 ఎంబల 24 నెక్స్ట్ 11తోనే యాడ్ అని పోతుంది 11 వచ్చింది ఇది పోయే కాట కొట్టండి ఏం కాదు. ఇంకేడపోదా ఇది 7తో పోతుంది ఏమో కదా 7 2 14 7 5 35 7 4 28. సో మనకి చూడండి అన్ని రూట్లోనే లోపలే కదా ఉండేది. 121 అంటే దీని యొక్క స్క్వేరు 11 యొక్క స్క్వేరు 25 అనేది దీని యొక్క స్క్వేరు 5 స్క్వేరు. సో ఇక్కడ 4 స్క్వేర్ ఉన్నట్లే కదా 4 4 16 అంటే 4 బయటకు వచ్చేది కాబట్టి 4 ఇక్కడ 4 అవుతుంది అంటే ఏమొస్తుంది బయటికి 7 వస్తుంది. సో మనకి 11 5 బై 7 4 ఉన్నది ఆన్సర్ ఉంటుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 16వ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు మనకి అక్కడ. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చేయాలా దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ బై క్యూ అని క్వశ్చన్ ఇచ్చినాడు రైటా. సో కొంచెం మంచి క్వశ్చన్ ఇవి కొంచెం జాగ్రత్త చూడండి.
రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే p/q వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా చేస్తే మనకి క్యూబ్ రూట్ పోతుందా? పోనీ క్యూబ్ రూట్ మనకి చేయడానికి ఏమైనా వస్తున్నదా? రైట్, మనకి ఇబ్బంది పడుతున్నాం కదా, మీరు చూస్తే ఇబ్బంది పడుతున్నారు లేదా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా చేయండి. చూడండి ఏం చేస్తానంటే ఇరువైపులా క్యూబ్ రూట్ అప్లై చేస్తాను నేను. ఇరువైపులో క్యూబ్ అప్లై చేస్తాను. ఇరువైపులో ఏం చేస్తున్నాను? క్యూబ్ అప్లయింగ్. రైటా? అయితే ఇరువైపులా, లేదంటే తెలుగులో రాసుకున్న కాబట్టి మీకు రాసుకున్న ఇరువైపులా ఘనం చేయగా. ఘనం అంటే మీకు క్యూబ్ రూట్. క్యూబ్ చేయాలి, క్యూబ్ రూట్ కాదు, క్యూబ్ చేయాలి. సో ఇరువైపులో క్యూబ్ చేయండి. రైట్, ఇరువైపులో ఏం చేస్తారు? క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే అప్పుడు ఏమైతే చూడండి, ఇక్కడికి ఈ క్యూబ్కి ఏమవుతుంది, ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకా అప్పుడు 0.08 అంటే సింపుల్గా అప్పుడు చూడండి నేను ఏమని రాస్తానంటే ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 8/100 అని రాయచ్చా లేదా? రాయచ్చా? ఇక్కడ నాకు ఏమన్నా దీన్ని 8/10 అని రాయచ్చా? పీ ఉండదు కాబట్టి పీ అనేది ఇట్లా రాస్తా. ఇక్కడ ఏం రాస్తున్నారు? ఇప్పుడు దీన్ని క్యూబ్ చేయాలి అంటే దీన్ని 8 క్యూబ్. ఇది కూడా నార్మల్గా ఏమని రాయచ్చు అండి, మనకి 8/ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు? 3 అంకెల తర్వాత కాబట్టి ఏమి రాయచ్చు? ఇక్కడ 3 సున్నాలు రాయొచ్చు. క్యూబ్ ఉండదు కాబట్టి ఏదైనా కదానికి సపరేట్ వస్తుంది చూడండి, ఇది క్యూబ్ అని అంట. ఇది 8/10 అని రాయచ్చు. దీనికి కూడా క్యూబ్ అని రాయచ్చా లేదా? రాయచ్చు. ప్లస్ చూడండి ఇక్కడ దీనికి ఏమైపోతుంది? ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యి మనకి ఏమి అవుతుంది? అది మనకు కావాల్సింది p/qఏ కావాల్సింది, కనుక్కోవాల్సింది p/p కనుక్కుంటే చాలు. సో మనకి ఇక్కడ చూడండి దీన్ని ఏమన్నా రాస్తాను అంటే 8² అని రాయచ్చా? ఏమన్నా రాయచ్చు? 8 × 8 8 స్క్వేర్. ఇక్కడ 100 × 10 చేస్తే గిన 1000 అవుతుంది. 1000ని మనం ఏమన్నా రాయచ్చు? 10 క్యూబ్డ్ అని రాయచ్చు లేదా? 10 క్యూబ్డ్ అని రాయచ్చు. సో ఇంటూ పీ ఉండదు కాబట్టి ఇంటూ పీ అని ఇక్కడ రాద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ 8 క్యూబ్డ్ ఉండదు, అంతే కదా? 8 క్యూబ్డ్, ఇది కూడా 1000 క్యూబ్డ్ అవుతుంది. ఇక్కడ కూడా 8 క్యూబ్డ్, ఇది 10 క్యూబ్డ్ అవుతుంది, అంతేనా? సో నార్మల్గా ఇక్కడ చూడండి అప్పుడు 8 క్యూబ్డ్ అని కలిసి అంటే 8 క్యూబ్డ్ అని రాసిస్తాను. ఇక్కడ ఆల్రెడీ 1000 ఉండదు. 1000ని మనం ఏమని రాయచ్చు? 10 క్యూబ్డ్ అని రాయచ్చు. మళ్ళీ ఇక్కడ క్యూబ్ ఉండదు, అప్పుడు 10 క్యూబ్ మళ్ళీ పైన క్యూబ్ అయితే కదా 3 అంటే అప్పుడు ఏమని రాయచ్చు? 10⁻9 అని రాయచ్చు. మళ్ళీ ఇంటూ దీన్ని కూడా ఏమని రాయచ్చు? 8 క్యూబ్ అని రాయచ్చా లేదా? సో ఇంటూ క్యూ. రైటా? సో మనం చూడండిగా ఇదేమైనా ఇప్పుడు 8 క్యూబ్ అంటే 8 క్యూబ్ అంటే ఏమైతుంది? 8⁻6. 10⁻9 × 10 క్యూబ్ అంటే ఏమొస్తుంది? 9 + 1 3 ఎంత? ఇంటూ క్యూ. ఇక్కడ 8² / 10³ అని వచ్చింది కాబట్టి ఇంటూ పీ. మనకు కావాల్సింది p/q కదా. పీ ఇక్కడ ఉన్నది, క్యూ దానికి వస్తే ఏమవుతుంది? /qఏ కదా. ఇది అవతలంకి ఆల్రెడీ ఏముండదు 8⁻6/10⁻12 ఇంటూ యూత్లంకి అవతలం పోతే ఏమవుతుంది? 10³ / 8² అవుతుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే నీకు ఇంకా ఎన్ని ఉంటాయి? 8లో 4 ఉంటాయి. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఇంకా ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అంటే మనకి 8⁻4/10⁻9 అని ఇచ్చినట్ల. సో మనకి దీన్ని ఏమని రాయచ్చు అంటే మీకు ఏమిచ్చింటారంటే 8⁻4 ఇంటూ ఈ 9 పైకి వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి 10⁻9 అని రాయచ్చు అనమాట. 8⁻4 ఇంటూ ఏముండదు? 10⁻9 వచ్చిందా? ఆప్షన్ 4. ఆప్షన్ 4 రైట్. రైట్. చూడండి నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చినాడంటే ఏ వాల్యూ ఇచ్చినాడు, బి వాల్యూ ఇచ్చినాడు. ఇచ్చేసి ఏం కనుక్కోవాలంట? a × b కనుక్కోవాలన్నప్పుడు చాలా సింపుల్గా ఆన్సర్ చేస్తాం చూడండి. కొంచెము కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. 0.0004 అని ఇచ్చినాడు. స్క్వేర్ కదా ఉండేది. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు? 4 అంకెల తర్వాత పాయింట్ ఉండదు. సో మనకి 4 యొక్క స్క్వేర్ ఎంత? వర్గమూలం ఎంత? 2. 4 అంకెల తర్వాత పాయింట్ ఉండదు అంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ వస్తుంది మనకి? కాబట్టి దీని వాల్యూ డైరెక్ట్ ఏమని రాయచ్చు మనకి? అంతేనా? రైట్. సో ఇక్కడ ఏమని రాయచ్చు చూడండి. ఇక్కడ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు? ఇది 6 అంకెల తర్వాత ఉన్నది. మనకి ఇక్కడ ఏముండదు? ఇక్కడ క్యూబ్ రూట్ మనకు గుర్తుపెట్టుకోండి. క్యూబ్ రూట్ ఉన్నదంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ అవుతుంది? అది బాగా చూడండి. ఎన్ని అంకెల తర్వాత అవుతుంది మనకి? సో ఒకసారి చెప్తా చూడండి, ఇంకా నీట్గా చెప్తా చూడండి. ఇక్కడ 8 ఉన్నది కదా. 8 నేను ఏమని రాస్తానంటే 2 క్యూబ్డ్ అని రాయచ్చా లేదా? రాయచ్చు కదా. ఏమంటారు? తర్వాత ఇక్కడ 1 2 3 4 5 6
అంటే కింద అప్పుడు ఏమని రాస్తాం అనుకుంటే 1 పక్కన 6 సున్నాలు పెడతామనే కదా అర్థం. అంటే దాన్ని అప్పుడు ఏమని రాయొచ్చు అంటే 10⁶ అని రాయచ్చా లేదా? నార్మల్గా ఏమని రాయొచ్చు 10⁶ అని క్వశ్చన్ రాయొచ్చు. 10⁶ అంటే మనకి ఏమైనా ప్రయోజనం ఉండదా? లేదు. మనకి ఏమన్నా రాయచ్చు అప్పుడు 10⁶ని ఇట్లా రాస్తాను 10² 3 అని క్వశ్చన్ రాస్తాను. ఎందుకంటే క్వశ్చన్ 2 మూల 6. అప్పుడు ఇక్కడ రూట్ ఉండదు కాబట్టి ఈ 3 అనేది ఏమంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే గిన అప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. 10² అంటే ఎంత అంటే అప్పుడు ఏమైతే మనకి 2 అంకెల తర్వాత రావాలంటే ఆన్సర్ 0.02. ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకు ఇది 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 6 సున్నాలు అని క్వశ్చన్ ఏమైనా అర్థము 2 అయినట్టు కట్ అవుతాయి అనమాట మనకి. అప్పుడు ఏమైతే మనకి 0. ఇక ఇది అర్థమైంది. ఇప్పుడు 8ని 2 క్యూబ్డ్ అని రాసినాడు రా. ఇక్కడ 10⁶ వస్తుంది కింద అంతే కదా, 6 సున్నాలు వస్తాయి. 1 2 3 4 5 10⁶ ఏమని రాసినాడంటే 10² 3 అని రాసినాం అంతే కదా, 2 3 6 అని రాసినాం. అప్పుడు ఈ 2 మనకి క్యూబ్ బయటకు వస్తుంది కాబట్టి 3 3 క్యాన్సిల్ అయితే పైన 2 ఉంటుంది, కింద 10² అంటే 100 ఉంటుంది 0.02. సో మనకి దీన్ని కూడా ఏమని రాసి మనకి 0.02. సో మనకి దీన్ని చూడండి, దీని తర్వాత చూస్తాం మనం. మీకు ఎందుకని కష్టం ఆడ ఆగిపోయారు మీరు. 125 అంటే కష్టం ఏమని రాయొచ్చు 5 క్యూబ్డ్ అని రాయొచ్చు లేదా? 5 క్యూబ్ ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి 10 క్యూబ్. అర్థమవుతుండేనే నేను ఏమంటానంటే ఇప్పుడు 5 క్యూబ్ని 125 అని రాయొచ్చు. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి దాన్ని 10 క్యూబ్డ్ అని రాయొచ్చు. అప్పుడు 125 × 3 సున్నాలు చేస్తే అదే వచ్చేది. సో దీంట్లో 5 బయటకు వస్తుంది, దీంట్లోనా 10 బయటకు వస్తుంది. అంటే సింపుల్గా ఏం బయటకు వస్తుంది 50 బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి దీంట్లో ఏమని రాయొచ్చు కష్టం అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 3⁴ × 10 అని రాస్తాం. అర్థమైనా ఈడేముండదు ఇది 16 ఉండదు కాబట్టి 2⁴ × 10 క్యూబ్డ్ అని రాస్తాం. బట్ రెండవటికి ఏముండదు ఇక్కడ π/4 ఉండేది. సో కొంచెం ఎక్స్ట్రీమ్గా ఇచ్చినాడు క్వశ్చన్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పుడు దీన్ని సపరేట్ చేసేకపోతే నీకు ఆన్సర్ రాదు. బికాజ్ ఆఫ్ ఇది 3 సున్నాలే ఉండవు, ఈ 3 ఉండదు క్యూబ్, కానీ ఇక్కడ 4 ఉండదు, ఇక్కడ 1 ఉండదు. అందుకోసమే ఇంటి ఉన్నప్పుడు ఏం చేసి 2 కలిపి రాయచ్చు. సేమ్ రూట్ ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళని కలిపి రాయచ్చు లేదా? కాబట్టి దీంట్లో నుంచి ఏం బయటకు వస్తుంది, దీన్ని సింపుల్గా 3 బయటకు వస్తుంది అనుకుంటే ఈ 10 దీంట్లోకి కలుపుకునండి. అప్పుడు దీంట్లో నుంచి ఏం బయటకు వస్తాయి ఇక్కడ 2 10 అనేది బయటకు వస్తాయి. అర్థమైనా? సో ఫైనల్గా మనకు వచ్చింది ఏం వాల్యూలు వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 0. దాన్ని ఏమన్నా అసలు అంటే 2/100 అని రాయచ్చే లేదా? 2 అంకెల తర్వాత పాయింట్ ఉండే దానికి. సో బై ఇక్కడ ఇంకేముంటుంది చెప్పండి, ఏమొచ్చింది 2 పదాల 20 తర్వాత ఏమొచ్చింది ఇక్కడ 50 ఇంటి ఇక్కడ ఎంత వచ్చింది 3 అంతేనా? ఏమంటారు వెరైటీ చూద్దండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసి చెప్పండి. దీన్ని ఇక్కడ కింద ఏం లేకుండా ఒకటి కింద ఏం లేకుండా ఒకటి కింద ఏం లేకుండా అన్నప్పుడు అంటే పైన 2/100 × 2/100 ఉంటే కింద ఇవేమైతే ఇవి తిప్పి పడతాయి 1/20 అవుతుంది. ఇది ఏమవుతుంది ఇది 1/50 అవుతుంది. ఇది ఏమవుతుంది 1/3 అవుతుంది. చూడండి మనకి ఇక్కడ 2వ కట్ల 2 పదవాల 2వ కట్ల 2 5 అంతేనా? సో కింద ఏమొచ్చినా ఫైనల్గా ఏమొచ్చింది చెప్పండి, మొత్తం ఏమొచ్చినా చెప్పండి. ఇక్కడ మనకి ఇక 10⁴ లేకపోతే అన్ని చేయండి 5 ముళ్ళ 15. ఎన్ని సున్నాలు ఉన్నాయిరా? 4 ఇక్కడ 5 సున్నాలు మిగిలి గుర్తుపెట్టుకున్నాండి, తర్వాత దోసుకుందాం అంతే మిగిలిండే మనకి. అది 7 ఉండే కదా. సో 15 75 రైట్ అది గుర్తుపెట్టుకున్న తర్వాత చూసుకుందాం వాటిని. దీన్ని ఏమన్నా రైట్ చూడండి. అప్పుడు 729 అంటే దీని యొక్క క్యూబ్డు 9 క్యూబ్. సో 9 రైటా? కింద 10 వస్తుంది కదా 9/10. ఎందుకంటే కష్టంటే 3 అంకెల తర్వాత పాయింట్ ఉంటే కింద 10 1000 వస్తుంది. 1000 క్యూబ్ అంటే కష్టంటే 1000 అంటే 10 క్యూబ్డే కదా, 10 వస్తుంది ఇంటూ ఇది ఏమన్నా దీని యొక్క స్క్వేర్ ఇది 2⁴. ఏమన్నా రాయొచ్చు 2⁴ 10⁴ కింద 4 అంకెల తర్వాత పాయింట్ కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ 2/10. దీని ఏమన్నా రాయొచ్చు 4/10 అంతే కదా. 100² మామూలు 100 అంటే 10² అవుతుంది, స్క్వేర్ రూట్ కాబట్టి 4 ఉంటుంది. సో ఇది పైనకి వస్తే ఏమవుతుంది సింపుల్గా 10/4 10/4. సో 10 క్యాన్సర్. 2వ కట్ల 10 4. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ 9/10 2 20 రైట్. ఇది ఏమిది బి. ఏ ఏమొచ్చింది మనకి 1/6
చెప్పండి ఏమొచ్చింది మనకి ఇవేనా మొత్తం అవేనా వచ్చిండేది. సో అదే రాస్తాం చూడండి, అదే రాయండి. ఏమి ముందు ఇచ్చింటే ఇవే రాయండి, ఇవి రాయండి. 100 మళ్ళీ ఇంకొక 100 అంతేనా, ఇంటూ 50 ఇంటూ 3 అంతే కదా. ఇంకా ఇంకొక 5 ఉంటుందా, 100 ఇంటూ 100 ఇంటూ ఇక్కడ 50 3 5 అంతేనా, కరెక్ట్ రాసిన. చెప్పండి కొట్టి ఏమంటే పోతుంది మనకి 3 తన 3 ఒకట్ల 3 ముళ్ళ 9. ఇంకా ఏడైనా పోతుందా, ఏడపోదా, ఇంక పోతే ఇడిచిపెట్టాడండి. అప్పుడు 3 ఉంటుంది ఇక ఇంటూ ఇవన్నీ ఇంటి చేయండి. అప్పుడు 5 5 5 5 25 25 ఎంత 50. సో 50. ఇంకెన్ని సున్నాలు ఉన్నాయి రా, 1 2 3 4 5 5 సున్నాలు. సో మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చినాడు, మనకి ఆప్షన్స్లో చూడండి ఏమి ఇచ్చినాడు మనకి. ఏ వాల్యూ తప్పు వచ్చింది, ఏ వాల్యూ ఏమైనా తప్పు చేసినామా, ఏం చేసినాం తప్పు, ఏం తప్పు చేసినాము, ఏ వాల్యూ ఏమొచ్చింది మనకి, ఏం తప్పు చేసినాం మనము. కరెక్ట్గా చేసింది ఇది, ఏం తప్పు చేసినాం మనము. బి వాల్యూ ఏమొచ్చింది మనకి, నేను చేసింది కరెక్టే కదా. 2/100 2/100 20 50 3 కరెక్టే కదా. ఏం తప్పు చేసాను దీంట్లో, 2/100 2/100 మీది ఎట్లా రాసినా అంతే కదా. ఇప్పుడు కావాలంటే మీకు ఎట్లా రాస్తుంది చూడు, 0.02 కదా, 0.02 ఇంటూ 0.02 అంతేనా. ఆ రెండింటిని ఇంటి చేయండి, ఏమవుతుంది కావాలంటే 2 2 4 ఎన్ని అంకెల తర్వాత పాయింట్ వాళ్ళు 4 అంకెల తర్వాత కదా, అంటే 0.004 అని క్వశ్చన్ రాయచ్చు కదా. ఇక్కడ ఇంకేం మిగిలింది మనకి 20, ఇక్కడ 50 తర్వాత ఇక్కడ 3. సో మనకి ఇక్కడ చూడండి ఈ 3 అంకెలు పోవడానికి ఈ 4 అంకెలు ఏం చేశాను క్వశ్చన్ అంటే ఇంటూ చేసి కింద ఎన్ని సున్నాలు వస్తాయి, ఎక్స్ట్రా 4 సున్నాలే కదా వచ్చేది. సో మనకి ఇప్పుడు చెప్పండి 4 ఒకట్ల 4 5 20 మనకి ఆ లాస్ట్కి అయితే కదా వచ్చింది. మనకి బి వాల్యూ ఏమైనా తప్పు రాసినామా, ఏమైనా వాళ్ళు లెక్క ఏమైనా తప్పించినాడా. 9/10 2/10 10⁴. కొట్టు కూడా ఏం పోదు ఇది. ఆప్షన్లు ఏమి ఇచ్చాడు, ఆప్షన్లు ఏమి ఇచ్చాడు బాబు. సర్లేండి. అప్పుడు మనకి ఆ ఆప్షన్ ప్రకారం మనం ఏం చేద్దామంటే ఇది కరెక్ట్ రాసినాం, ఇది ఏం తప్పలేదు. దీన్ని ఇట్లా పెట్టుకొచ్చి నేను ఏం చేస్తున్నానంటే ఆప్షన్లు మనకి అక్కడ 10 ఇచ్చినాడు కదా, నేను ఏం చేస్తానంటే 4/3 ఉండదు కదా, ఇది 4/3 సైడ్కి రాయండి. దీన్ని 4/3 సైడ్కి రాసేగిన ఇక్కడ ఏముండదు చూడండి, మనకి ఆప్షన్స్ ప్రకారం చేయాలి మనం. 20 50 ఉంది కదా, సో 25 రెంట్ల 10 కదా, 5 రెంట్ల 10. మళ్ళీ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి 4 కాబట్టి 4 సున్నాలు పెట్టండి అంతేనా. సో అప్పుడు ఓవరాల్గా ఇది ఎంత అవుతుంది మనకి 4/3 ఇంటూ ఎన్ని 1 2 3 4 5 6 7 కాబట్టి 10⁻⁻7 అని రాయొచ్చు కదా. 4/3 10⁻⁻7 అని రాయొచ్చు, రైటా ఏమంటారు. సో అప్పుడు మనకి 4 10/3 అప్పుడు ఇది మనకి ఇదేమొచ్చింది చెప్పండి. మనకి ఇక్కడ 2 2 క్యాన్సల్, తర్వాత ఏమో 10 క్యాన్సల్ అయితే మనకి 9/20నా. సో 9/20 అనేది. సో మనకి ఇంటూ అక్కడ ఏమొచ్చింది చెప్పండి 4/3 ఇంటూ 10⁻⁻7 అంతేనా. సో 3 ఒకట్ల 3 9 4 ఒకట్ల
4 5 20. సో మనకి 5/3 3/5 ఇంటూ 10⁻⁻7 వచ్చింది. ఆప్షన్లో ఇచ్చినాడు ఇది. కింద 10 వచ్చేటట్లు చేసినాడా? ఓకే, అప్పుడు దీన్ని ఏం చేశాను అంటే 2తో నిండి చేయండి సింపుల్గా. దీన్ని ఇంటూ మళ్ళీ 2తో చేయండి 2/2, ఎందుకంటే 5 లేదు కదా మీకు ఆప్షన్స్లో 5 లేదా. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, అప్పుడు 2తో నిండి చేయండి 2 ముళ్ళ 6/2 10 ఇంటూ 10⁻⁻7 కదా. అప్పుడు ఏమవుతుంది, ఇది పైన 10 10⁻⁻8 అంటే 6 ఇంటూ 10⁻⁻8. సో మనకి ఆప్షన్స్ ప్రకారం చేసుకుని వెళ్ళిపోవడమే. ఎప్పుడు కూడా వస్తుంది అయితే ఆన్సర్ చేసి కింద తీసుకొని వచ్చి దాన్ని ఇంటూ చేసుకొస్తే వచ్చిస్తుంది. చేయాలి అట్లా చేసిన వస్తుంది, ఇట్లా చేసిన వస్తుంది. మనకి చూసుకుంటే మనకి ఆప్షన్స్లో ఇట్లా ఇచ్చాడు కదా, వాటి రూపంలోకి మార్చినాడు అంతే నేను. రైట్, చూడండి జాగ్రత్త చూడండి. 29.16 ఇచ్చినాడు. మళ్ళీ సేమ్ అదే ఇచ్చినట్టు సేమ్ నెంబర్లో పాయింట్ అడిట్ చేంజ్ చేసినాడు. అక్కడ మాత్రం అది ఇచ్చేసినాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తింటానా. నాకేమిది 6తో చేసి దీన్ని ఇది వస్తుందేమని అనిపిస్తున్నది నాకు. 6 2 12, 2 6 12 దగ్గర ఉన్నది. సో ఒకసారి చేయండి. 6తో చేసి వస్తుందా? 6తో చేస్తే రాదు. 4 2 8. ఒకసారి 4 ఈ నెంబర్తోనే ఈ నెంబర్ యాడ్ వస్తుందేమో చెక్ చేయాలి ఇట్లా లెక్కలు వచ్చినప్పుడు. 4తో చేయండి. 4 6 24. సో 2 మిగులుతుంది. 4 1 4 + 2 6 64. 4 9 36. సో 3 మిగిలింటుంది. 4 2 8, 8 1 3 11 పోతుంది. కరెక్ట్ పోతుంది చూసిరా. సో 2916 అనే ఈ నెంబరు ఈ నెంబర్తో పోతుంది కరెక్ట్గా. సో నార్మల్గా చూడండి. ఇప్పుడు ఏమనుకుంటారంటే దీనికి సపరేట్ రూట్ రాసేది, దీనికి సపరేట్ రూట్ రాసేది అని ఏమనుకోవద్దు. యాక్చువల్ అంటే మీకు ఇక్కడ అందుకని ఫార్ములాస్ కరెక్ట్ నేర్చుకోమని చెప్పింది. రూట్ a/b అనుకసి ఉంటే దీన్ని ఏమని రాయొచ్చు, రూట్ a/రూట్ b అనుకసి సపరేట్ రాయొచ్చు. సపరేట్ ఉంటే కూడా కలిపి రాసుకోవచ్చు. అంటే దీన్ని సింపుల్గా మనం ఏం రాయొచ్చు అనుకసి అంటే 29.16/1.1664 అనుకసి డైరెక్ట్ ఇట్లా రూట్లో రాసుకోవచ్చు. ఇట్లా ఉంటుందని అర్థం అనమాట. అలా మనం సపరేట్ రాయాల్సిన అవసరం లేదు కానీ అట్లా రాయొచ్చు డైరెక్ట్గా. అర్థమైనా ఏమంటారు? సో ఇక్కడ ఇది చూడండి, ఇది ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, ఇక్కడ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు. సో ఇది ఏమన్నా ఇట్లా రాయండి. ఇప్పుడు చూడండి 2916 ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉన్న అంకెల్ రాసుకున్నాను, 100 అని రాసుకున్నాడు. ఇది అప్పుడు కిందకి వచ్చినప్పుడు పైకి వస్తుంది, తిప్పబడతాయి కదా. ఇది ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు. ఇది 4 అంకెల తర్వాత 4 సున్నాలు కింద రాయాలి కదా. సో కింద రాసే పైనకి వచ్చినప్పుడు ఎన్ని సున్నాలు వస్తాయి, అవి 4 సున్నాలు పైకి వస్తుంది. కింద అప్పుడు ఏమన్నా రాయొచ్చు 1164 1166 కదా, 664. దానికి రూట్ ఉంటుంది. రూట్ తర్వాత అప్లై చేద్దాం. తర్వాత ఏముంటుంది, మళ్ళీ ప్లస్. దీనికి ఏముంటుంది, రూట్ ఉంటుంది చూడండి. దీన్ని కూడా చెప్పండి. అప్పుడు టక్ అని చెప్పండి. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంటుంది. ఇది 2916 ఎన్ని అంకెల తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, 4 అంకెలు. దీని ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు, 2 అంకెలు కాబట్టి ఎన్ని సున్నాలు పెట్టాలా, 2 సున్నాలు పెట్టాలా. ఏమి రాయాలి, 1166 ప్లస్. సో మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినట్టు, ఇక్కడ 36 ఎన్ని అంకెలు ఉన్నాయి, 4 అంకెల తర్వాత కదా ఉండేది పాయింట్ కాబట్టి 4 సున్నాలు. కిందది ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి బై 36. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంటే అంటే a/b/c/d ఈజ్వల్ ఏమని రాయొచ్చు, a/b ఇంటూ c/d/c కదా రాయాల్సింది. అప్పుడు ఇది నేను ఏమంటానంటే రూట్లో ఉండేది రూట్ అట్లా పెట్టండి. అది 36/10,000 వస్తుంది, 10,000 అట్లా వస్తుంది. 36/100 వచ్చింది, అప్పుడు 100/36 కదా ఇది. మళ్ళీ ఏం కొత్త చూస్తారని చూస్తున్నాను నేను. ఇప్పుడు టక్కన అంటే మీకు ఆన్సర్ టక్కన వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, మీకు రాస్తుంది చూడండి. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఎంత పోతుందని చెప్తే ఇక్కడ డైరెక్ట్ 4తో పోతుంది. సో ఇప్పుడు రూట్ ఉన్న బయటకు వస్తే 100 బయటకు వస్తే ఏమవుతుంది 10, 4 బయటకు వస్తే ఏమొస్తుంది 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ కూడా ఎంత 4. సో మనకి 10 100 బయటకు రావాలని వస్తే ఎంత అవుతుంది 10 ఇంటూ ఉండదు కాబట్టి ఇంటే 4 బయటకు వస్తే ఏమవుతుంది 2 ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్. సో ఇక్కడ చూడండి 36 ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. 100 బయటకు రావాలంటే ఏమవుతుంది బయటకు వస్తే 10. సో ఇక్కడ 10 2 20. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 20 కదా. సో మనకి ఇక్కడ 2 1 2 10. సో 10 10 100, 20 ఉండదు కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ 10 2 20. సో 100 + 1 + 2 ఎంత అవుతుంది
103/20. ఆప్షన్లు ఏమి ఇచ్చినాడు? ఏమి ఇచ్చినాడు? ఇదే ఇచ్చినాడా? ఇదే చిట్టింగ్, ఇదే ఆన్సర్. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే లెక్క 1.24 ఇంటూ √2.79 ఇది ఇచ్చినాడు. మీకు ఏమని చెప్తే రూట్లో ఇంట్లో ఉన్నప్పుడు మనకి సపరేట్ ఉన్న ఒకటే, కలిసిన ఒకటే. ఇంకోటి దీనిలో ఏమి ఇచ్చినాడు చూడండి, ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉండదు, సేమ్ కింద కూడా 2 అంకెల తర్వాత పాయింట్ ఉండదు, ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉండదు, ఇక్కడ కూడా. కాబట్టి పాయింట్ ఉన్న ఒకటే, లేకున్న ఒకటే. డైరెక్ట్గా అంటే దీని అర్థం ఏమని రాయచ్చు మనం? డైరెక్ట్గా ఏమని రాయచ్చు అంటే చూడండి, 124 ఇంటూ 279/264 264 ఇంటూ 594 రూట్ అని అర్థం. డైరెక్ట్ ఇదాని అర్థం ఆ లెక్కకి. మనకి కన్ఫ్యూజ్ చేయకి ఇచ్చినాడు అంతే. యాక్షన్ అంటే దాని అర్థం ఇది. అంటే కొట్లు పోతుంది ఏడన్నా, ఏమిటితో పోతుంది? 4తో కొడతారు చెప్పండి. 4 ముళ్ళ, నెక్స్ట్ 4 కార్ల 4, 4 కార్ల 4, 4 16, అంతేనా? ఇటు సైడే పోతుంది 590. చెప్పండి ఇది దాకా చెప్పండి అప్ప. 4 కార్లు 24, 4 కార్లు 24, రైటా? నెక్స్ట్ ఏమిటితో పోతుంది? మళ్ళా 9తో పోతుంది. 9 3 27, 9 కార్ల 9. నెక్స్ట్ 9 6 24, 9 6 54. బాగా వచ్చింది కదా, 31 31 6 66 60. సో మనకి బయటికి ఏమొస్తాయి? స్క్వేర్ ఉండే కాబట్టి 31 66. సో మనకి ఏమంటారని ఆప్షన్లు ఇది ఇచ్చినాడా? ఓకే. సో టైప్ 1 కంప్లీట్ అయింది. సో టైప్ 2 అసైండింగ్ ఆర్డర్, డిసైండింగ్ ఆర్డర్ ఆల్రెడీ మీకు అవన్నీ చెప్పినాను. ఒకసారి మీరు చేయండి, లేకపోతే ఇంకో క్లాస్లో మళ్ళీ ఇవి చెప్తాను నేను కంప్లీట్గా, రైటా?